నామాన్ని మహింపరచుకున్నారు ప్రభువా. స్తోత్రాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి ప్రభువా. ప్రపంచ పరిస్థితులు ప్రభువా మీ రాకడను తెలియజేస్తున్నాయి. ఒలీవల కొండపై శిష్యులతో మీరు చెప్పిన అంత్యకాలపు సూచనలు మా కళ్ళ ముందు మేము చూడగలుగుతున్నాం. లోకం నాశనం వైపు పరిగెడుతుంది ప్రభువా. అటువంటి లోకంలో మేమున్నాం ప్రభువా. భూమి మీద ప్రతి సంఘటన 2000 సంవత్సరాల క్రితం ప్రభువా మీరు శిష్యులు అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన ఆ జ్ఞాపకాలు మా ముందున్నాయి. అవి నేటి దినాన ఒక్కొక్కటిగా మా ముందు జరిగిపోతున్నప్పుడు మేము మా సిద్ధపాటు ఏమిటో మేము కలుసుకోవడానికి సహాయం చేయండి. ఈ దినాన్ని ప్రభువా మమ్మలను మీరు ఆకడకు సిద్ధపరచండి. కాలం కొంచెమే ఉంది ప్రభువా. లోకంలో భ్రష్టత్వం విస్తరిస్తుంది. కాలం కొంచెమే అని గర్జించు సింహం అపవాది ఎవరిని మృంగుదనాన్ని తిరుగుతున్నాడు ప్రభువా. విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకొనుటలో, భక్తిని కాపాడుకొనుటలో, నీతిని, యథార్థతను, పరిశుద్ధతను కాపాడుకొనుటలో ప్రభువా భక్తిని సాధకం చేసుకోవడానికి సహాయం చేయండి. అదే సమయంలో సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు హింస పొందుదురు అని, హింసల్లో కూడా వెనుతిరిగిన విశ్వాసం మా అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరితో మాట్లాడండి ప్రభువా. వాక్యం వింటున్నప్పుడు మేము ఎక్కడున్నామో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి. ఈ దిన పరిచర్య అంతటిను మీరు దీవిస్తూ ఉన్నారు. ఈ యొక్క శ్రేష్టమైన ఆరాధన కూడా మీరు ఆస్వాదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. రావాల్సిన బిడ్డలు మీ సన్నిధికి నడిపించండి ప్రభువా. మమ్మల్ని మరుగు చేయండి. మీ జీవం కలిగిన మాటలు మీరు మాట్లాడండి. అత్యున్నతంగా మీ నామాన్ని హెచ్చించుకున్నామని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను ప్రభుని ఎంతో స్తుతిస్తున్నాను. ఇక్కడ వచ్చిన మీ అందరి జీవితాల్లో కూడా దేవుడు తన కార్యాలు కొనసాగించాలని, దేవుని కొరకు బ్రతికేటట్టుగా మిమ్మలను మరింత దేవుడు తన కృపనిచ్చి బలపరిచి స్థిరపరిచి మిమ్మలను యోగ్యులుగా దేవుడు స్థిరపరచాలని నేను ఎప్పుడు ప్రార్థన, జ్ఞాపకం, భక్తి జీవితంలో మీరు నిలబడుట అనేది చాలా ప్రాముఖ్యం. ఇవి చివరి దినాలు అని మీరు ఎప్పుడూ మర్చిపోకూడదు. మనం కాలాన్ని లెక్కబెట్టుకుంటూ ఉన్నప్పుడు మన కళ్ళెదుట జరుగుతున్న సంగతులన్నీ కూడా మనకి ఏదొక సమయంలో ఈ భూమి అంతమైపోతుంది అనే పదం వింటూ ఉన్నాం. దాన్ని మనం యుగాంతము అన్నాం. లేదా చాలామంది అనే మాట ఏంటంటే ప్రళయ దినము అని అంటున్నారు. ఏది ఏమైనా మిగతా వారికి తెలియంది మనకు తెలిసింది, మనం ఎరిగింది, దేవుడు మన కొరకు రాసింది మనం చాలా స్పష్టంగా తెలుసుకొని ఉండాలి. ఎప్పుడైతే ఒక జరిగే సంఘటన మనం తెలుసుకుంటామో, జరగబోయే పరిస్థితిని గురించి మనం తెలుసుకోగలుగుతామో, తద్వారా మనం సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక విషయం తెలియకుండా ఎలా సిద్ధపడగలుగుతాం? మిగతా వారికి లేనిది, తెలియంది, అర్థం కాంది మనకు తెలిసింది, అర్థమైంది ఏంటంటే లేఖనములను బట్టి క్రీస్తు మృతి నొందెను, సమాధి చేయబడెను, లేఖనం బట్టి ఆయన తిరిగి లేచాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. చివరి సందేశంలో ఒక మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన పునరుత్థానుడైన తర్వాత, అనగా మరణాన్ని గెలిచిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఆయన చాలామందికి కనిపించాడు. ఒకే సమయంలో 500 మందికి ఆయన కనిపించాడు. మీకు ఈ సంఘటన అంతా కూడా
మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఈ సంఘటనలన్నీ కూడా రాశాడు. ఆయన ఎవరెవరికి కనిపించాడు అని చెప్తూ ఒకేసారి ఎంతమంది కనిపించాడంట? 500 మంది కనిపించాడు. ఎందుకు 500 మంది కనిపించాడు అంటే, ఆ దినాల్లో భ్రమ అనేవాళ్ళు. అంటే నువ్వు భ్రమలో ఉన్నావు, అదే ఆలోచనలో ఉన్నావు అని అంటారు. ఒకళ్ళకిద్దరికి భ్రమ ఇద్ది, 500 మందికి భ్రమ వస్తుందా? రాదు కదా. అందుకే దేవుడు ఒకేసారి ఎంతమంది కనిపించాడు అంటే, యేసుక్రీస్తు పునరుత్థానం, ఆయన ఖాళీ సమాధి ఎంత వాస్తవమో, ఆయన ఈ దినాన పునరుత్థానుడు అయ్యాడు. ఆయన పునరుత్థానం అంటే ఆ శరీరాన్ని అక్కడే పెట్టి వేరే శరీరాన్ని ధరించుకోవాలా. ఆ శరీరం రూపాంతరం అయింది. అంటే రేపటి దినాన మన శరీరాలు కూడా ఏమైతే రూపాంతరం, కనురెప్ప పాటులో ఈ శరీరాలు రూపాంతరం అవుతాయి. శరీరం ఇదే మార్పు చెందుతుంది. ఎలా మార్పు చెందుతుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రూపాంతరం మార్పు నొందుట. మీకు ఆ రూపాంతర పర్వతం మీద యేసుక్రీస్తు యొక్క శరీరం ఆయన పేతురు యాకోబులు తీసుకొని వెళ్ళాడు కదా. వెళితే ఏమైంది? ఆయన శరీరం, ఆయన వస్త్రాలు ఎట్లా మెరిశాయి? దగదగ మెరిశాయి. ఏ చాకలి ఉతకనైనటువంటిగా మెరిశాయి అన్నమాట. అంటే మనం మార్పు చెందుతాం కనురెప్పపాట్లో. ఎలా అంటే యేసయ్య ఉన్నట్టే. ఆయన 40 దినాలు భూమి మీద కనిపిస్తూ వచ్చాడు. చాలామంది కనిపించాడు ఆయన. ఆయన ఎవరెవరికి కనిపించాడో ఆ జాబితా అంతా మనం చూస్తాం. అక్కడ చివరికి శిష్యులందరినీ ఆయన ఎక్కడ తీసుకొని వెళ్ళాడు? ఒలీవల కొండ దగ్గర తీసుకొని వెళ్ళి ఆయన ఒక మాట చెప్పాడు. వారితో మాట్లాడి వారిని ఆస్వాదిస్తుండగా ఆయన మేఘము వచ్చి ఆయన్ని, మేఘం ఆవరించింది, ఆయన అలా వెళ్ళాడు. శిష్యులందరూ ఆశ్చర్యంగా అలాగే చూస్తున్నారు. అప్పుడు దేవుని దూత వారితో ఏం మాట్లాడాను? ఓ గలిలయులారా, మాట్లాడండి, మీరు ఎందుకు అలా చూస్తున్నారు? ఆయన ఎలా వెళ్ళాడో మనం ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు అమ్మ వింటున్నారా? మిగతా వాళ్ళకి సంగతి తెలియదు. మిగతా వాళ్ళు దీనికి పెట్టిన పేరు ఏంటంటే మతం. మతం కాదు, తెలియదు ఇంకా వాళ్ళకి. వింటున్నారా? మనం ఎదురు చూస్తున్నాం. ఈ వాక్యం అదే చెప్తున్నాం. అన్ని సంఘటనలు ప్రభువారు శిష్యులకు చెప్పాడు. ప్రభువా, నువ్వు మళ్ళీ వస్తావు, నీ రాకడకు ముందు ఏం జరుగుతుంది అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు చాలా విషయాలు చెప్పాడు వాళ్ళకి. భూమి మీద అల్లుకొల్లోలమైన పరిస్థితులు జరుగుతాయి. యుద్ధాల గురించి, భూకంపాల గురించి, తెగుళ్ళు గురించి చెప్పాడు. యుద్ధాలు, అన్ని యుద్ధాలే. ఇప్పుడు ప్రపంచం అస్తవ్యస్తంగా ఉంది, భయానకంగా ఉంది. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందు జరుగుతున్న సంగతులు అన్నమాట. ఈ దినాన్ని నేను మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. జాగ్రత్త వినండి. ఇది ఎటు దారి తీసిందో మీరు తెలుసుకోవాలి. దానికి ముందు ఇంకొక మాట మీకు చెప్పాలి. అత్యధికంగా ద్వేషించబడుతున్న గ్రంథం ఇది. అత్యధికంగా తృణీకరించబడుతున్న గ్రంథం ఇది. అత్యధికంగా హింసించబడుతున్న గ్రంథం ఇది. అత్యధికంగా అవమానపరచబడుతున్న గ్రంథం ఇది. తెలుసా? నాటి నుండి నేటి వరకు దీనిని లేకుండా చేద్దాము అనుకున్నవారు లేరు. దీంతో పోరాడి గెలవాలనుకున్నవారు లేరు. ఈ గ్రంథం జోలికొచ్చి ఏమయ్యారో తెలీదు. రాజుల దగ్గర నుండి చక్రవర్తుల దాకా ఈ భూప్రపంచాన్ని ఏలిన వారు దీంతో యుద్ధమాడి ఎవరు గెలవలేరు. వింటున్నారా? నేటి దినాన భారతదేశంలో కూడా తెలియని అమాయకత్వం ఏమిటి అంటే, నేను గత వారం చాలా స్పష్టంగా చెప్పాను. నేను దీనిని కాదు, లేదు,
అబద్ధం, ఇది ఉండనివ్వం, కాల్చివేస్తాం. ఎవరి వల్ల అవుతుంది? ఎవరి వల్ల కాదు. ఎందుకో తెలుసా? మనుషులు రాసిన గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయాయి, శిథిలమైపోయాయి, మళ్ళీ కాన్రాని స్థితికి వెళ్ళిపోయాయి. ప్రపంచంలో అత్యధిక దాడికి గురైంది మనుషులు రాసిందైతే అది కాలగర్భంలో కలిసిపోయేది. కానీ దానిపైన ఒక మాట ఉంది. ఏ గ్రంథం ఇది? దట్స్ ఆల్. పరిశుద్ధతకి పాపానికి ఎప్పుడు యుద్ధమే. వింటున్నారా? దేవుడు నీ కొరకు రాసించాడు దీన్ని. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేటి దినాన కాలం ఎలా ఉంది, కాలం ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి ఓపెన్ యువర్ బైబిల్ అండ్ రీడ్. ప్రపంచంలో ఉన్న ప్రతి సందర్భానికి భాష్యం చెప్తుంది బైబిల్. 1189 అధ్యాయాలు, 1600 సంవత్సరాలు, 40 మంది పండితులు, 40 మంది దేవుని చేతిలో వాడబడిన గ్రంథకర్తలు. అందులో జ్ఞానుల దగ్గర నుంచి పామరుల దాకా ఉన్నారు. రాజులు, చక్రవర్తుల దగ్గర నుంచి లేఖికుల వరకు ఉన్నారు. అందులో వెర్రివారి దగ్గర నుంచి అందులో పాండిత్యం కలిగిన వారి దాకా ఉన్నారు. అన్ని వృత్తులలో ఉన్నారు ఇందులో. 40 మంది 1600 సంవత్సర కాలంలో 3 ఖండాలలో, ఆసియా, ఆఫ్రికా, ఐరోపా ఖండాలలో ఒకరికొకరు తెలీదు, కానీ రాసినంత ఒక్కటే. ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ యేసుక్రీస్తు. దీంతో ఎవరు పెట్టుకున్నా గెలవడం సాధ్యం కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నిజం. మీకు విషయం తెలుసా? దీనిని మనకిచ్చాడే దేవుడు. దీన్ని పట్టుకోవడం ఎంత ఘనత. ఈ ప్రపంచాన్ని పరిపాలించే అధికారం నీ చేతిలో ఉండడం కన్నా దేవుడిచ్చిన పరిశుద్ధ వాక్యం నీ చేతిలో ఉండడం ఎంత గొప్ప విషయం. వారి చేతిలో ఏముంది? మాట చదువుకుందామా? 140 చెప్పాలి. నేను చెప్పకముందే మీరు వచ్చేయాలి. 149వ కీర్తన. మీరు మర్చిపోకూడదు, అండర్లైన్ చేసుకోవాలి మీ నోట్స్లో. ఈ మాటలు రాసుకుంటూ ఉండాలి. ప్రభా నీకు వందనాలు ప్రభా, నా కోసం ఇంత గొప్ప వాక్యాన్ని ఇచ్చావు ప్రభా అని చెప్పాలి. నా కోసం ఇంత గొప్ప వాక్యం. 149:9. 149వ కీర్తన 9వ వచనం. విధించబడిన తీర్పు వారి మీద నడుపుటకై వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గం. ఏంటి 2 అంచులు కలిగిన ఖడ్గం? హెబ్రీ పత్రిక 4:12. అంటే ఏంటి అది? 2 అంచులు కలిగిన ఖడ్గం దేవుని యొక్క వాక్యం. రైట్, దేవుని యొక్క వాక్యం. వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. చెప్పండి, వారి భక్తులందరికీ ఘనత ఇదే. సింగపూర్లో బ్రదరు నన్ను మీటింగ్స్ పిలిచిన వ్యక్తి తీసుకెళ్ళి ఆ పిల్లోడికి తెలీదు, అన్నా ఏం లేదు, నేను నీకు ఎప్పుడు గుర్తుండాలి, అందుకే నీకు వాచ్ కొనిద్దాం అనుకున్నాడు అన్నాడు. నేను పెట్టుకోను వాచ్, నాకు అలవాట్లేదు. నేను అన్నాను, అది మీకు తెలుసు కదా, ఖరీదు గల వాచ్లు ఉంటాయి. వాచ్ ఖరీదేంటి? రోలెక్స్ వాచ్. ఆ పిల్లడికి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డైరెక్టర్, కాదన్నా నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చాలాసార్లు చూశాను, నీకు టైం అవసరం కదా, వాక్యం చెప్పేటప్పుడు నీకు వాచ్ కొనిస్తానంటే నేను అన్నాను, నువ్వు నాకు గుర్తుండాలంటే వాచ్ కాదు, ఈ ఉద్దేశం వచ్చాను కాబట్టి నాకు పని చేయి, బైబిల్ హౌస్ ఎక్కడుంటే అక్కడ తీసుకెళ్ళి పుస్తకాలు కొనుక్కుంటా. నువ్వు నన్ను ఇష్టపడ్డావు కాబట్టి మంచి బైబిల్ కొనుక్కుంటా. బైబిల్లో ఇంకో బైబిల్ కూడా కొనుక్కుంటాను నేను. తెలుసా? ఇప్పుడు ఈ మాట చెప్తాను వినండి. రోలెక్స్ వాచ్ కాదు, చేతిలో ఏముండాలి? బైబిల్. అవునండి. నీ చేతిలో విలువ కలిగిన ముత్యాలతో ఉన్న బలమైన ఆభరణాలు కాదు, బైబిల్. భక్తులందరికీ ఘనత ఇదే. వారి చేతిలో ఏముంది? మీరు ఎంత గనులు, ఎంత గొప్పోళ్ళు. దేవుడి వాక్యాన్ని మీకు ఇచ్చాడు. వింటున్నారా? ఈరోజు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, దీని జోలికి ఎవరు వచ్చినా
కష్టమే. మీ గొప్ప విషయం తెలుసా, ఎక్కువగా దాడి జరుగుతున్న గ్రంథం ఇదే. మీ జీవితంలో ఎప్పుడైనా ఖురాన్ను తగలబెట్టారని విన్నారా? నో. హిందూ మత గ్రంథాలు తగలబెట్టారని విన్నారా? నో. మరి దీన్ని ఎందుకు తగలబెడుతున్నారు? దీనిలో ఏదో ఉంది. ఎందుకు తెలుసా? దీన్ని నువ్వు చదివితే నీలో ఉన్న పాపం బయటకు వస్తుంది. దీన్ని నువ్వు చదివితే నీ జీవితం బట్టబయలైద్ది. దీన్ని నువ్వు చదివితే నీవేమవుతావు తెలుసా? పాప జీవితాన్ని విడిచిపెట్టి బయటకు వస్తావు. భయం కలుగుద్ది, వణుకు వస్తుంది. అందుకే దీన్ని చదవరు, దీన్ని తగలబెడతారు. మీరు ఎప్పుడు ఆలోచించండి. ఎక్కువగా దాడైన పుస్తకం ఇదే. ఈనాటిది కాదు. క్రైస్తవుల్ని లేకుండా చెయ్యాలి అన్నది ఈనాటి ప్రయత్నం కాదు, అపవాదిది. వింటున్నారా? ఈనాటిది కాదు, ఏనాటిదో. ముఖ్యంగా ఈ భూమండలాన్ని పరిపాలించిన రోమన్ చక్రవర్తులు మీకు బాగా తెలుసు. నీరో చక్రవర్తి మరింత క్రూరుడుగా, డెక్లేషియస్ మరింత క్రూరుడుగా ఈ ప్రపంచ చరిత్రలో క్రైస్తవులు లేకుండా నాశనం చేయాలి, తుడిచిపెట్టాలని వారు క్రైస్తవుల మీద విధించిన చట్టాలు, క్రైస్తవుల నాశనాలకు వాళ్ళు రచించిన పథకాలన్నీ కాదు. నీరో లేడు, డెక్లేషియస్ లేడు, బైబిల్ ఉంది, క్రైస్తవుడు ఉన్నాడు. వీరితో పెట్టుకుంటే కష్టం. విషయం ఏంటి తెలుసా? క్రైస్తవులు కొట్లాడరు, క్రైస్తవులు పోరాడరు, క్రైస్తవులు తన మీదకి వచ్చిన వాళ్ళకి ఎదురు తిరిగి కొట్టరు. క్రైస్తవులు ఎప్పుడు కూడా రోడ్ల మీదకి వచ్చి గొడవలకు దిగిన సందర్భం, కర్రలు తీసుకొని పొట్లాడిన సందర్భం, రాళ్ళు విసిరేసిన సందర్భం, కారుల మీద దాడులు చేసిన సందర్భం, ఇళ్లలోకి జుట్టు పట్టుకొని కొట్టిన సందర్భాలు ఉండవు. ఎందుకు తెలుసా? మనం ఈ లోక మర్యాదను పాటించం కాబట్టి. అద్భుతం కదా? ఈరోజు ఈ వాక్యం వింటున్నా మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇది ఎంత ఖచ్చితమైన గ్రంథమో ఒక సందర్భం మీకు చెప్పాలి. ఈరోజు మన గుండెల నిండా ఆనందం నిండిద్ది. ఈ వర్తమానం అవగానే కళ్ళ నిండా నీళ్ళు రావాలి. ప్రభా, ఇంత మంచి గ్రంథం నాకు ఇచ్చావు ప్రభా. ఈ గ్రంథం పట్టుకోవడానికి నేను అర్హుడిని కాకపోయినా, అయ్యా ఏ యోగ్యత లేకపోయినా ఇంత పరిశుద్ధ గ్రంథం అపరిశుద్ధుడైన నా జీవితంలో నా చేతికిచ్చి నువ్వు ఒకటి కాదు ప్రభువా, 4-5 బైబిల్ మా ఇంట్లో. మీరు సంతోషించారా? ఎప్పుడైనా సంతోషించారా లేదా? ఇది మీరు తెలుసుకోవాలి. ఏ ఊరు వెళ్ళినా నేను నాతో పాటు పిల్లలు వస్తారు కదా, యూత్ పిల్లలు, వీళ్ళని అక్కడ తీసుకెళ్తాను తెలుసా. నేను ఎంక్వైరీ చేస్తా, బైబిల్ హౌస్ ఎక్కడుంది, బైబిల్స్ ఎక్కడ దొరుకుతాయి, మళ్ళీ కొనిస్తా అందరికీ. నేను వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఖరీదు కలిగిన బైబిల్ ఎతకండి, ఎక్కడ ఉందో అందరూ తీసుకోండి, ఎంతైనా పర్వాలా, మీరు బైబిల్ తీసుకోవాలి. ఎందుకు తెలుసా? కొనుక్కోవాల్సింది, దాచుకోవాల్సింది, చదవాల్సింది, చేత్తో పట్టుకోవాల్సింది ఏంటది? బైబిల్. ఇంకొక మాట చెప్తాను మీకు, మీ బైబిల్ ఎంత నలిగిపోతే మీరు అంత ఆస్తిపరులు. అందరూ అన్నమాట చెప్పండి. సరిగ్గా చెప్పట్లా. నలిగిందా? నలగాలి, నలుగుతుండాలి, ఎక్కువ చదవాలి, ఎక్కువ చదవాలి. ఇంకో విషయం తెలుసా? 2 నలిగిపోవాలి, అప్పుడు మీరు ఫుల్ గ్లామర్గా తయారవుతారు. 2 నలగాలి. ఏంటంటే మీ మోకాళ్ళు నలగాలి, మీ బైబిల్ నలగాలి. చెప్పండి అందరూ. నువ్వు ఇవి నలగకుండా ఎన్ని క్రీములు సన్లోష్ పెట్టినవ్వదు. భక్తులందరికీ ఘనత ఇదే. వారి చేతిలో 2 అంచులు కలిగిన ఖడ్గం ఉంది. వాక్యం గొప్పది. ఎంత గొప్పదో తెలుసా ఇది? అందుకే మీరు వాక్యాన్ని ప్రేమించండి. లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇందులో శక్తి ఉంది, ప్రభావం ఉంది. వాక్యము వెల్లడొకటితో వెలుగుంది. ఇందులో నీ జీవితాన్ని మార్చి అనగా రూపాంతరపరిచి నీకు శ్రేష్టతను, యోగ్యతను, ఆధిక్యతనిచ్చే గొప్ప స్థితి ఉంది. వాక్యం చదవాలి. మీరు వింటున్నారా? ఈ దినం నేను మీకు ఒక సన్నివేశాన్ని జ్ఞాపకం చేస్తాను. ఎందుకు చెప్పాలనిపించింది దేవుని వాక్యం గొప్పతనం. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, వాక్యం
చరిత్ర గుర్తుపెట్టుకోవాలి. హాస్పిటల్కి ఒక్కోసారి కేసులు వస్తూ ఉంటాయి. వెంటనే కొన్ని మర్చిపోతాం కదా, మనం ఎంత పెద్ద డాక్టర్ అయినా మర్చిపోతాం. అడ్వాన్స్ ఏమొచ్చింది, ఏమై ఉంటుందని బుక్స్ తీసి చదువుతాం మేము. ఒకసారి పేషెంట్ని అడ్మిట్ చేసిన తర్వాత కూడా, ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ కేస్ షీట్ ఇంటికి తీసుకుపోయి లేదా రాసుకొని ఇంటికి వెళ్ళి పుస్తకాలు వెతుకుతాం ఏమై ఉండొచ్చు ఇది అని. ముఖ్యంగా నేను మెడిసిన్ చదివేటప్పుడు, పీజీ చేసేటప్పుడు కూడా చీరాలలో నేను చూసిన కేసులు అన్ని ఎప్పుడు చూడలేదు నేను. ఎందుకంటే ఎప్పుడో చదివిన కేసులు ఆగిపోయాయి, మళ్ళీ వస్తున్నాయి ఆ కేసులు. ఒక్కోసారి అర్థం కావు, చూస్తున్న అర్థం కావు, ఇచ్చిన ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా ఇంకేదైనా చేయాలా, ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలని ఇంటికి వెళ్ళి వెతుకుతాం అనమాట. ఎదిగితే ఖచ్చితంగా మళ్ళీ ఉదయానికి కనుక్కోవాల్సిందే. మళ్ళీ నేర్చుకొని కొత్తగా మళ్ళీ చదువుకొని రీసెంట్ డ్రగ్స్ ఏదన్నా వస్తుందేమో చూసుకొని మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. వింటున్నారు? అంటే కొన్ని అర్థం కావు, అన్నీ అర్థం కావు. అర్థం కావాలని కూడా లేదు. ఎందుకు? నిమిత్త మాత్రం కదా మనం. అన్నీ అర్థం అవ్వాల్సిన పని ఏం లేదు. అర్థమవుతుందా మీకు? అయితే మీరు చరిత్ర సంఘటనలు చూస్తున్నప్పుడు ఏం జరుగుతుంది, నేటి దినాన భూమి మీద ఏం జరుగుతుంది, నా దేశంలో ఏం జరుగుతుంది, నా పక్క దేశంలో ఏం జరుగుతుంది, నా బోర్డర్లో ఏం జరుగుతుంది, అగ్రరాజ్యంలో ఏం జరుగుతుంది, ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదిగిన రాజ్యాల్లో ఏం జరుగుతుంది, ప్రపంచ అధినేతల మధ్య ఏమి జరుగుతుంది, ఏ దేశాలు ఏ దేశాలతో సహవాసం చేస్తున్నాయి, ఏ దేశాలతో శత్రుత్వం పెంచుకున్నాయి, ఏం జరుగుతుంది అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకు? అంతంలో ఉన్నాం కాబట్టి. శిష్యులు యేసుక్రీస్తును అడిగారు, మంచి ప్రశ్న అడిగారు. ప్రభువా, నువ్వు తిరిగి వస్తానన్నావు కదా, భూమి మీద ఏం జరుగుతుంది, ఇది ముఖ్యం. నీవు భూమి మీదకి వచ్చేటప్పుడు నువ్వు వస్తున్నావని మాకు ఎలా తెలుస్తుంది అన్నప్పుడు ప్రభు చాలా విషయాలు చెప్పాడు. ఇప్పుడు నా ఉద్దేశం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ విషయాలని చెప్పడం కాదు, కానీ ఒక విషయం మీరు తెలుసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు భూమి మీద మనం జీవిస్తున్న ఈ కాలం మాత్రం ముగింపే, అంతానికి వచ్చేసాం. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. అనగా మనం ఎంత జాగ్రత్త పడాలో, మనం ఎంత సిద్ధపడాలో అన్నది ఈ దినాన మనం నేర్చుకోవాల్సిన విషయం. అర్థమైందా? ఈ దినాన నేను మీకు ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. మళ్ళీ ప్రభు చిత్తమైతే వచ్చే ఈ వాక్యము కాకుండా ప్రపంచ పరిస్థితులు ఇవన్నీ కలిపి యేసుక్రీస్తు రాకడను మనం ఎలా లెక్క పెట్టాలో ఒక లెక్క మనం నేర్చుకుందాం. వచ్చే వారం అది మనం చేయాలి. ఈరోజు మీకు ఒక విషయాన్ని చెప్పాలి. ఎందుకు, ఏమి విషయం అంటే, బైబిల్ ఎంత వాస్తవం, బైబిల్ ఎంత గొప్పది, బైబిల్లో రాయబడిన సంఘటనలు నిజంగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజంగా ఎంత వాస్తవికత తెలిసినప్పుడు నేను ప్రభుని స్తుతించాను. ఇటీవల కాలంలో ఒక సంఘటన నేను ఎక్కువ హిస్టరీకి వెళ్తూ ఉంటాను, ఎక్కువ చదువుతూ ఉంటాను. పేపర్ వస్తుంది కదా, అన్ని పేపర్లు చదువుతాను నేను. ఎందుకు తెలుసా? దీని వాక్యం అర్థం అవ్వడానికి. ఎందుకు? ఆ పేపర్లో ఉన్న ప్రశ్నకి నేను బైబిల్ జవాబు వెతుకుతాను. ఒక దేశం మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిందంటే నేను బైబిల్లో జవాబు కనుక్కుంటాను, వెతుకుతాను ఇందులో ఏం రాయబడిందో. ప్రపంచ పరిస్థితులు అస్తవ్యస్తమైనప్పుడు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అతలాకుతలమైనప్పుడు, ప్రపంచంలో ఉన్న మనుషులు అశాంతికి లోనైనప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలంటే వాక్యం దగ్గరికి రావాల్సిందే. ఎందుకంటే ఈ వాక్యములో ప్రపంచంలో ఏం జరుగుతుందో రాయబడ్డది. గుర్తుపెట్టుకోవాలి, బైబిలు అనేది చరిత్ర పుస్తకం కాదు, కానీ చరిత్రతో నడిచే పుస్తకం. అందరూ చెప్పండి. యాక్టివ్ చెప్పట్లా. చరిత్ర పుస్తకం కాదు, చరిత్రతో, వెరీ గుడ్, చరిత్రతో నడిచే పుస్తకం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంతకేం జరిగిందంటే సరిగ్గా 3 వారాలు, ఇక మరొక చేద్దాం వాక్యంలో. 3 వారాల క్రితం మీరు ఈ మాట తరచుగా వింటూ ఉన్నారు. ఏంటంటే మనం మొన్నటి వరకు ఈ యుద్ధం గురించి వింటూ వచ్చాం. ఏ యుద్ధం అంటే ఇరాన్కి ఇజ్రాయెల్ దేశానికి యుద్ధం జరిగింది. ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశం నాశనాన్ని కోరుకుంటుంది. ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశం ఉనికిని లేకుండా చేయాలి అనుకుంటుంది. ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశం అనేది ఈ ప్రపంచానికి ఒక క్యాన్సర్ లాంటిది. ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశాన్ని దేనిగా అంటదంటే, ఇది చిన్న దెయ్యం. ఏ దెయ్యం?
ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశాన్ని ఏమంటుందంటే స్మాల్ డెవిల్, అమెరికా దేశాన్ని బిగ్ డెవిల్. చెప్పండి, మనం ఏ డెవిల్? మీరు ఎప్పుడన్నా పిల్లల్ని తిట్టేటప్పుడు దెయ్యం అంటున్నారా? అనకూడదు. ఇన్ని మంచి పేర్లుంటే దెయ్యాన్ని పిలవడానికి ఏం పోయే కాలం మీకు? దెయ్యమా అంటారు, అనకూడదు. ఏంజల్. చిన్నపిల్లల్ని దెయ్యమా, పో దెయ్యమా. మీరు అనే మాట ఏంటి తెలుసా? దెయ్యం వచ్చిద్ది, పీకిద్ది, లాగిద్ది, అడుపోతే దెయ్యం వచ్చిద్ది. మీరు చాలాసార్లు తెలియక పలుకుతాం, కాదు. వాళ్ళు ఎవరో తెలుసా? వీరి దూతలు పరలోకమందున్న దేవుని ముఖాన్ని చూస్తున్నాయి. ఎవరు దూతలు? చిన్నపిల్లల దూతలు. అంటే నీ దూతల కన్నా చిన్నపిల్లల దూతలు చాలా శక్తి. మీ దూతలు దేవుని చూడలేవు, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటాయి. కానీ చిన్నపిల్లల దూతలు ఎవరిని చూస్తున్నాయి? చూసారా? కాబట్టి మీరు చిన్నపిల్లల్ని దెయ్యాలు పోయాలని తిట్టకండి. వింటున్నారా? ఇరాన్ దేశం అమెరికా దేశాన్ని పెద్ద దెయ్యం అంటది, ఇజ్రాయెల్ దేశాన్ని చిన్న దెయ్యం. ఏం జరిగిందో నేను కొన్ని విషయాలు చెప్తాను. గత 3 వారాల నుంచి ఇరాన్ దేశంలో పెద్ద హింస చెలరేగుతుంది, చాలా పెద్ద హింస. ఏంటంటే ప్రజలందరూ 6 కోట్ల మంది జనాభా, దగ్గరగా ఇంకెక్కువే ఉంటారు. 6.5 crores ఉంటారు అక్కడ జనాభా. పెద్ద దేశం, గొప్ప దేశమే, చారిత్రకత ఉన్న దేశమే. బైబిల్ గ్రంథంలో ఇరాన్కి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. ప్రజలందరూ బయటకు వచ్చేసారు. విపరీతమైన అక్కడ విప్లవం వచ్చింది. ఆ విప్లవం, ఆ పోరాటం, హక్కుల కోసం పోరాటం, ప్రత్యేకంగా మహిళలు రోడ్డు మీదకి వచ్చేసారు. వచ్చేసి పోరాటం మొదలుపెట్టారు. దేనికి పోరాటం అంటే చాలా కారణాలు మీకు తెలియాలి. దేనికి పోరాటం చేస్తున్నారు అంటే వాళ్ళు అన్నమాట ఏంటంటే, వినాలి చాలా జాగ్రత్తగా, విషయాలు నేను ముందు తీసుకొని వస్తాను. వాళ్ళు ఏమన్నారంటే, మాకు మా తండ్రి ఎవరంటే, వచ్చినోడు బయటకు ఎవరో తెలుసా? హిజాబ్ వేసుకొని, ముసుకేసుకొని, బుర్కా అంటామే వేసుకొని, ఇరాన్ మహిళలు లక్షల మంది బయటకు వచ్చి, 10 యూనివర్సిటీలు క్లోజ్ చేసి, యవనస్తులు బయటకు వచ్చి, వ్యాపారవేత్తలు బయటకు వచ్చి పోరాటం మొదలుపెట్టారు. రోడ్డు మీదకి వచ్చి ఏమిటి పోరాటం అంటే, వాళ్ళు అన్నది ఏంటంటే, మాకు ఈ ప్రభుత్వం వద్దు, మాకు ఈ ముస్లిం రాజ్యం వద్దు, మాకు ఈ కట్టుబాట్లు వద్దు, మేము ఈ మతం బంధకాలలో ఉండలేం, మాకు విడుదల కావాలి, మేము ముస్లిం మతస్థులం కాదు, ఈ ఇరాన్ అనేది ముస్లిం దేశం కాదు, ఇరాను అనేది పారసీకం, ఇరాన్ అనేది పర్షియా. మా తండ్రి ఎవరంటే, ఈ దేశానికి ఫౌండర్గా, ఈ దేశ హక్కులను కాపాడి ప్రజలకు సమానత్వాన్ని ఇచ్చిన మాకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయనే కోరేష్. స్క్రీన్ మీద టైటిల్. బైబిల్ గ్రంథం గొప్పతనం చెప్తున్నాను. వాళ్ళ పోరాటం దేని కొరకు తెలుసా? కోరేషు మా తండ్రి, ఇరాను మా దేశం. ఇరాన్ ప్రజల పోరాటం అందుకు. ఆహా, మొన్నటిదాకా ఆ దేశాన్ని నీ అంత దుష్టుడు, క్రూరుడు, మతం కోసం అనేక మంది స్త్రీలను చంపినవాడు, అనేక మంది యవనస్తులను బహిరంగంగా ఉరి తీసినవాడు, గత 3 రోజుల్లో 12,000 మందిని ఊచకోత కోసిన ముసలోడు ఒకడు ఉన్నాడు, కమేని. తెలుసా? ఆయనే ప్రభువుగా చలామణి అవుతుంటే ఇదిగో ప్రజలు బయటకు వచ్చారు, మూలాల్లోకి వెళ్ళారు. మా తండ్రి ఎవరు అంటున్నారు? ఖురేష్ మా తండ్రి, ఇరాన్ మా దేశం. అందుకే మా తండ్రి మాకిచ్చిన ఈ దేశం, మా తండ్రి మాకిచ్చిన చట్టం, మా తండ్రి మాకిచ్చిన హక్కులు, మా తండ్రి మాకిచ్చిన సమానత్వం తిరిగి మాకివ్వండి. ఈ దేశం ముస్లిం పాలన వద్దు, ఈ దేశాన్ని దురాక్రమణ చేశారు, మాది ఇది ఇరాన్, పర్షియా. భారతదేశంలో మనం రాయబడింది, భారతదేశానికి ఇరాన్కి పర్షియాకి చాలా సంబంధం ఉంది. మించి కోరేషు మా తండ్రి అన్నారు. ఇంతకీ కోరేష్ ఎవడో గుర్తున్నాడా? హూ ఈజ్ కోరేష్? బైబిల్ గ్రంథంలో సైరస్ అని రాయబడదు. ఎవరా కోరేషు? చెప్పండి, బైబిల్ గ్రంథంలో ఉన్నాడా కోరేష్? ఎవరా కోరేష్? 70 సంవత్సరాల
చెరలో ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలుడు బబులోను చెరలో ఉన్నాడు. బబులోను చెర కూల్చివేసిన తరువాత బబులోను సామ్రాజ్యాన్ని మాదియా పారసిక సామ్రాజ్యం, పారసిక చక్రవర్తి ఎవరైనా కోరేష్, ఆయన రాజ్యానికి వచ్చి ఆయన ఏం చేశాడు తెలుసా? దేవుడు, ఆకాశమందున్న దేవుడు ఈ యొక్క భూప్రపంచాన్ని, ప్రజలను ఏలే గొప్ప ఆధిక్యతను నాకు ఇచ్చాడు, నా చేతికి అప్పగించాడు. ఆయన ఆకాశమందు ఉన్నాడు. ఓ ప్రజలారా, ఇదిగో మీరు ఈ దేశంలో ఉండనవసరం లేదు, మీ దేశం వెళ్ళి మీ దేవునికి ఆలయం. అంటే ప్రజలను గౌరవించినవాడు, ప్రజల హక్కులను గౌరవించినవాడు, మనుషుల్ని మనుషులుగా చూచినవాడు, ప్రజలకు శ్రేష్టత ఇచ్చినవాడు, స్వాతంత్రం ఇచ్చినవాడు, తిరిగి తన దేశం వెళ్ళి వాళ్ళ దేశంలో స్వతంత్రత కలిగి సమానత్వం కలిగి జీవించమని చెప్పినవాడు కోరేషు. అంటే ఈ దినాన వాళ్ళు పోరాడుతున్న కోరేష్ అనేవాడు ఎక్కడున్నాడు? పెద్దగా ఈ బైబిల్ గ్రంథంలో వింటున్నారా? కాబట్టి ఈ దినాన ఇరాన్ అనేది ముస్లిం దేశం కాదు. ఇరాన్కు ఒక పేరుంది. ఏం పేరు అది? పర్షియా. చెప్పండి, ఏముంది? ఆది కాండంలో ఒక పేరుంది. ఏంటంటే ఏలాము. చెప్పండి, నేను చెప్పాను గతంలో. ఏలాము అన్న, పర్షియా అన్న, తర్వాత ఇరాన్ అన్న ఒకటే. అందరూ చెప్పండి అన్నమాట. ఏలాము, పర్షియా. పెద్దగా మీకు భారతదేశంతో చాలా సంబంధం ఉంది ఇరాన్తో. ఇరాన్ పారసిక మతం ఉంటుందే, ఉందా? పారసికులు ఏమా, వాళ్ళందరూ ఏ దేశస్తులు? పెద్దగా ఇరాన్ దేశం. ఇందిరాగాంధీ ఉందే, తెలుసా? తెలుసా లేదా? చాలామంది జనరేషన్కి, నా చిన్నప్పుడు చనిపోయినా, ఇంకా ఇప్పుడు వచ్చే జనరేషన్కి తెలియదు. పెద్దోళ్ళకి తెలుసు. ఇందిరాగాంధీ తెలుసా? తెలుసంటే మోడీ ఏం చేస్తాడని భయమా? అట్టే ఉంది చూస్తుంటే. మరి ఎవరేం చేయలేరు. ఏం చేస్తారు? ఏం చేయలేరు. ఎవరు ఏం చేయలేరు. ఏం చేశారు? నెబుకద్నెజర్ ఏం చేశాడు? రోమన్ చక్రవర్తులు ఏం చేశారు? బైబిల్ దోలుకొచ్చి, క్రైస్తవుల దోలుకొచ్చి మట్టిలో పడుకున్నారు. ఏం చేయలేరు. ధైర్యం చెప్పండి. ఇందిరాగాంధీ తెలుసా తెలీదా? మరి ఏంది గోలా చెప్పకుండా? ఎవరేం చేయలేరు, ఎవరి వల్ల కాదు. అయితే శ్రమలు వస్తాయి, దేవుడు అనుమతితో శ్రమలు వస్తాయి. రానివ్వండి, చేసేదే ఉంది. మీకు అర్థమైందా? ఇందిరాగాంధీ గారు ఉన్నారా లేదా? ఉన్నారు. వాళ్ళ భర్త ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు? ఏం పేరు? ఫిరోజ్ గాంధీ. పారసికం. అవునండి, మూలాలు. మీకు రతన్ టాటా, గ్రేట్ ఫిలాంథ్రోపిస్ట్, ఆయన గ్రేట్ హ్యూమన్. రతన్ టాటా చనిపోయాడు. ఏ దేశస్తుడు? ఇరాన్. పారసికం, పారసీకులు. ఈరోజు మీకు నేను ఈ దేశంలో ఏం జరిగింది, వాళ్ళు ఎందుకు తిరిగి కోరేషు దగ్గరికి వెళ్ళారు, కోరేషు గురించి ఏముంది, కోరేషు ఎలాంటి వాడు, కోరేషు ప్రజల్ని ఎలా గౌరవించాడు, ఎలా ప్రేమించాడు, ఎలా సమానత్వాన్ని చెప్పాడు, శత్రువును చూడక. ఇక్కడ గమనించండి ఏం జరిగింది. ఈ ఈ యొక్క పారసీకం పోయి, పర్షియన్ పోయి ఇరాన్ ఎలా వచ్చింది, ఏం జరిగింది అనేది కొన్ని సంఘటనలు, చాలా ఆసక్తికరమైన వాక్య భాగాలు నేను మీ ముందుకు తేవడానికి ఇష్టపడుతున్నా. జాగ్రత్తగా వినండి. బైబిల్ యొక్క ఘనత, ఔన్నత్యం, చారిత్రక వాస్తవికత, చరిత్రకు సమాంతరంగా నడుచుట, జరగబోయే సంగతులు పరిశుద్ధ గ్రంథంలో రాయబడుట అన్న అంశాలు నిజంగా మన జీవితంలో ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇటువంటి పరిశుద్ధ గ్రంథమును దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుకే రోజు ప్రభును స్తుతించాలి, పాట పాడుకోవాలి. పట్టింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అని రోజు ప్రభుకు ఒకసారి అని చెప్పాలి. ప్రభా, ఇంత గొప్ప గ్రంథాన్ని నాకు ఇచ్చావు నాయనా, ఇంత గొప్ప గ్రంథాన్ని ప్రభా, ఇదేనో నాయనా, నా ఇంట్లో ఏమీ లేకపోయినా బైబిల్ ఉండయి ప్రభా, ఇవి చాలు ప్రభా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభా అని పాట పాడటం కదా, బైబిల్ చదువుకోవాలి. వింటున్నారా? కాబట్టి మీరు ఎక్కువగా, నేను మీ అందరికీ ప్రత్యేకంగా మనవి చేస్తున్నా, ఎక్కువ బైబిల్ చదవండి. బైబిల్ చదవటమే, ఇంక వేరేది ఏ పని లేదు మీకు. పనికి వెళ్ళటం, ఉద్యోగానికి వెళ్ళటం, మీ చేతిలో బైబిల్ ఉండటం, ఖాళీ ఉంటే బైబిల్ చదవడం, ఇంటికి రావడం, పనులు చేసుకోవడం, బైబిల్ చదవటం, రాసుకోవటం, బైబిల్ కంటత పెట్టడం, బైబిల్ చదువుతూ ఉంటే నువ్వు వెలిగించబడతావు. బైబిల్ చదువుతూ ఉంటే నీకు జ్ఞానం వస్తుంది. బైబిల్ ఎక్కువ చదువుతూ ఉంటే లోకం నుంచి దూరం వెళ్ళిపోతావు. బైబిల్ చదువుతూ ఉంటే అనేకుల కొరకు క్రీస్తు గురించి చెప్తావు. బైబిల్ చదువుతూ ఉంటే ప్రపంచ చరిత్రను తెలుసుకొని అనేకులను క్రీస్తు యొద్దకు నడిపిస్తావు. సువార్త చెప్పాలన్నా క్రీస్తు ప్రేమ నీ హృదయంలో కుమ్మరించబడుతుంది. బైబిల్ చదువుతూనే ఉండాలి. ఇంతకన్నా మనకు పనే ఉంది. వింటున్నారు? ఒక మాట చదువుకుందాం రండి.
ఈ కోరేష్ గురించి ఏం జరిగిందో, ఆ దేశం ఎలా పతనం అయ్యి తిరిగి ముస్లిం రాజ్యం వచ్చిందో దాని గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో కోరేష్ గురించి దాని ఒకసారి వాక్యం చదువుకున్న తర్వాత మనం నేర్చుకుందాం. యెషయా భక్తుడు యేసుక్రీస్తుకు ముందు 750 సంవత్సరాలకు ముందు యెషయా భక్తుడు ఇంకా అప్పటికి కోరేష్ పుట్టలేదు. కోరేషు ఇంకా భూమి మీద పుట్టలేదు. కానీ కోరేషు పుట్టక ముందే కోరేష్ అనేవాడు ఒకడు పుడతాడని, అతడు పారసిక దేశానికి చక్రవర్తి అవుతాడని, అతడు బబులోను సామ్రాజ్యాన్ని యుద్ధం చేసి కూల్చేస్తాడని, ఆయనే చక్రవర్తిగా పరిపాలిస్తాడని, ఆయన కాలం వచ్చేటప్పటికల్లా ఇశ్రాయేలీలు 70 సంవత్సరాల యూదులు 70 సంవత్సరాల చెల ముగించబడుతుందని, అదే సమయంలో దానియేలు ప్రధానమంత్రిగా ఉంటాడని. అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? ఈ కోరేషుతో దేవుడు మాట్లాడి, ఈ కోరేషు యూదులందరినీ మీ దేశం వెళ్ళి దేవునికి మందిరం కట్టుకోండి అని నెబుకద్నెజర్ కాలంలో యెరూషలేము ఆలయాన్ని దాడి చేసి కాల్చివేసి ఆలయంలో ఉన్న బంగారపు వస్తువులు ఉపకరణాలను దాచిపెట్టినవన్నీ తిరిగి బయటికి తీసి వాళ్ళ చేతికి అప్పగించి, వెళ్ళండి, ఆకాశమందున్న దేవుడే నిజమైన దేవుడు, ఆయన రాజ్యాన్ని నా చేతికి అప్పగించాడు, నన్ను ప్రేరేపించాడు, మీరెళ్ళి రాజ్యం కట్టుకోండి అని ఇతన్ని దేవుడు, ఒక అన్యుడైన రాజుని దేవుడు ఎన్నుకుంటాడని ఆ ప్రవచనం రాశాడు. ఎవరు? యెషయా రాశాడు. చూసారా ఎంత గొప్ప విషయం! అంటే జరగబోయే సంగతులన్నీ దేవుడు రాసించాడు. ఆ మాట మనకు ఆశ్చర్యం అవుతుంది. రండి చూద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం చూడండి, 12వ వచనం. భూమిని కలగజేసిన వాడను, తీసారా? యెషయా గ్రంథం 45వ అధ్యాయం 12వ వచనం. భూమిని కలగజేసిన వాడను నేనే, దాని మీదనున్న నరులను నేనే సృజించితిని, నా చేతులు ఆకాశములను విశాలపరచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని, నీతిని బట్టి కోరేషును రేపితిని. ఇది రాసేటప్పటికి కోరేషు ఇంకా పుట్టాడా? పుట్టలేదు. కోరేష్ అనేవాడు భూమి మీద ఉన్నాడా? లేడు. విచిత్రం కదా? కాబట్టి చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైన విషయం. ఇది క్రీస్తు పూర్వం దాదాపుగా 700 సంవత్సరాలు, 750 సంవత్సరాలకి. కోరేషేమో క్రీస్తు పూర్వం 559 నుంచి 530 కోరేషు, దేవుని సంకల్పంలో ఉన్న కోరేషు. కానీ ముందుగానే 750 సంవత్సరాలకి క్రీస్తు పూర్వం రాశాడు ఈ సంగతులు. ఏమంటున్నాడు చూడండి, నీతిని బట్టి కోరేషును రేపితిని. ఇంకా కోరేష్ అనేవాడు పుట్టకపోతే దేవుడి పేరు కూడా పెట్టేశాడు ఆ వ్యక్తికి. ఏమని పేరు పెట్టాడు? ఆహా, కోరేష్. అందరూ చెప్పండి, ఏమని పేరు పెట్టాడు? కోరేష్. చూడండి, అతని మార్గములన్నీ సరళము చేసేదను, అతడు నా పట్టణమును, అబ్బా చూసారా ఏం కట్టిస్తాడంట? పట్టణమును కట్టించును. ఇంకొక మాట ఉంది, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకు నేను వెలివేసిన వారిని అతడు విలిపించును. ఎంత బాగుంది ఈ మాట, చూసారా? కాబట్టి కోరేషును రేపితిని అన్నాడు. కోరేషును రేపితిని, ఇది ఈ కోరేష్ గురించి రాయబడ్డది. వింటున్నారా? ఈ కోరేషు ఇంకెక్కడ ఉన్నాడు? ఎజ్రా గ్రంథం రండి. ఎజ్రా గ్రంథంలో మీకు ఏ కోరేషు ఎజ్రాలో ఏం చేశాడో మీకు అక్కడ కనిపిస్తుంది. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1, 2 వచనాలు. ఎజ్రా గ్రంథం ఆయన్ని ఏమంటాం? సైరస్ ద గ్రేట్. చెప్పండి, మీకు అలెగ్జాండర్ ద గ్రేట్ తెలుసు, కానీ ఈయనెవరు? సైరస్ ద గ్రేట్. మీకు ఎవరు తెలుసు? అలెగ్జాండర్ ద గ్రేట్, తర్వాత సైరస్ ద గ్రేట్. చూడండి, అందులో పారసిక దేశపు రాజు అయిన కోరేషు. ఏ దేశపు రాజు? పారసిక దేశం అంటే ఏ దేశం? ఇరాన్. అంటే ఇరాన్ని పరిపాలించిన రాజు ఎవరు? చక్రవర్తి కోరేషు. నేటి దినాన ప్రజలు తిరుగుబాటు చేసి మా తండ్రి ఎవరని చెప్తున్నారు? ఆహాహా, చూసారా? బైబిల్ ఎంత వాస్తవం, బైబిల్ ఎంత చక్కగా రాయబడ్డ దేవుడు. వాళ్ళు ఏమన్నారు చూసారా? కోరేషు ఏలుబడిలో 1వ సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీకపు దేశైన రాజైన కోరేషు మనసును ప్రేరేపించగా. దేవుడు ఎవరు మనసును ప్రేరేపించాడు? కోరేషు మనసును అతడు తన రాజ్యం అంతటా చాటింపు వేయించి వ్రాత మూలకముగా ఇట్లు ప్రకటన చేయించును. పారసీకపు దేశపైన రాజైన కోరేషు ఆజ్ఞాపించినది ఏమనగా, ఏం చెప్తున్నాడు చూడండి, ఆకాశమందులి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి
యోధా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యోధా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేమును దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలుడు దేవుడైన యెహోవా మందిరమును కట్టించవలెను. వారి దేవుడు వారికి తోడై యుండును గాక. చూసారా, మళ్ళీ ఇంకో మాట చెప్పాడు. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరము కట్టించుటకై స్వేచ్ఛార్పణలో కాక ఆయా దేశంలోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారం వస్తూ పశువులు ఇచ్చి సహాయము. కాబట్టి దేవుడు ఎవరి హృదయాన్ని ప్రేరేపించాడు? కోరేషు హృదయాన్ని ప్రేరేపించాడు. కాబట్టి పారసీక దేశపు చక్రవర్తి ఎవరు? కోరేషు. ఇప్పుడు తిరుగుబాటు తెలుసా? ఇన్ని సంవత్సరాల తర్వాత, దాదాపుగా 3000 సంవత్సరాల తర్వాత తిరుగుబాటు వచ్చేసింది. అంటున్నారు ఇప్పుడు మాకు ఇరాన్ వద్దు, మాకు ముస్లిమ్స్ వద్దు, ఈ యొక్క కట్టుబాట్లు వద్దు, ఈ మత ఛాందస్సు వద్దు, అసలు మా మూలాలు ఇవి కాదు, మా మూలాలు మా తండ్రి కోరేషు. కోరేషు ఫౌండర్, కోరేషు స్థాపించిన రాజ్యం, కోరేషు ద్వారా విస్తరించబడిన రాజ్యం. ఒరే కమేని నువ్వెవడో పో. వాక్యం నిజంగా ఎంత గొప్పగా రాయబడింది చూసారా? అందుకే వాక్యం ఎక్కువ చదువుకోవాలి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితి మనకి నేర్పిస్తూ ఉంది. ఇది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ కోరేష్నే ఏమంటారంటే సైరస్ అంటారు. ఏమంటారు? సైరస్ అంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తూ ఉంది చూడండి. స్క్రీన్ మీద మీకు ఒకటి కనిపిస్తుంది. అక్కడ మీకు నెబుకద్నెజరు ఒక కల కంటాడా? ఆ కళ్ళలో ఒక ప్రతిమ చూస్తాడు, మర్చిపోతాడు. అందరిని పిలిచి రండి రండి నేను కలగన్నాను చెప్పండి అంటే వాళ్ళు అన్నారు, కలగన్నావా? ఆ కళ ఏందో చెప్పండి, మర్చిపోయినాను. వాళ్ళు అన్నారు, అయ్యయ్యా నువ్వు కళ చెప్తే కదా మేము భావం చెప్తానంటే అన్నాడు, అది కూడా మర్చిపోయినా. కళ మీరే చెప్పండి, భావం నువ్వే చెప్పండి అంటే వాళ్ళకి పిచ్చెక్కింది. ఇదేంది? ప్రపంచంలో ఎవరు ఈ పని, భూమి మీద ఉన్న వాళ్ళు ఎవరు ఈ పని చేయలేరు, దేవుడు మనుషుల మధ్య వస్తే తప్ప. ఈలోపు దానియేలు వచ్చి చెప్పాడు, నీ కళ నేను చెప్తా, నాకు టైమి. వాళ్ళ స్నేహితులతో కలిసి ప్రార్థన చేశాడు. అర్థమైందా? అప్పుడు దేవుడు నెబుకద్నెజరు కన్న కళ ఎవరికి ఇచ్చాడు? దానియేలుకి ఇచ్చాడు. సహోదరుడా అది కాదు నాయన, ప్రతిమ నువ్వు ఇరాన్లో లేవుగా, ఇక్కడే ఉన్నావుగా. గుడ్. ఇది ఏంటన్నారా మీరు? నెబుకద్నెజరు కన్న కళ ఇది. మీరు చూడండి, ఫస్ట్ బబులోను సామ్రాజ్యం, ఈ సైరస్ ఉన్నాడు కదా, ఎవరు? ఆయన పేరు ఏం పేరు? కోరేషు. బబులోను సామ్రాజ్యాన్ని కూల్చివేసి మాదియ పారసీక సామ్రాజ్యం వచ్చిందనమాట. కాబట్టి ఆ పారసీక రాజే ఎవరు? కోరేష్. అంటే ఏ రాజ్యాన్ని ఈయన కూల్చి చక్రవర్తి అయ్యాడు? బబులోను. అందుకే మీకు అది చూయించాను ఇమేజ్. బబులోను సామ్రాజ్యం, మాదియ పారసీక సామ్రాజ్యం, ఆ తర్వాత గ్రీస్ సామ్రాజ్యం వచ్చింది, ఆ తర్వాత రోమా సామ్రాజ్యం వచ్చింది, ఆ తర్వాత ఐరోపా ఐక్యరాజ్య సమితి వచ్చింది. నేను గతంలో చెప్పాను, మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. మీకు ఊరికి చూపించాను. అంటే తలవరికి బబులోను సామ్రాజ్యం, అది కూలిపోయిన తర్వాత ఏ సామ్రాజ్యం వచ్చింది? మాదియ పారసీక సామ్రాజ్యం వచ్చింది. కాబట్టి యూదా బెన్యామీను యూదులు ఎవరు వారిని చెరపట్టుకెళ్ళిపోయాడు? నెబుకద్నెజరు. అప్పుడు ఆయన ఏ రాజ్యానికి చక్రవర్తిగా ఉన్నాడు? బబులోను సామ్రాజ్యానికి. ఆ తర్వాత ఆ మాదియ పారసీక సామ్రాజ్యం బలము నుండి బబులోను సామ్రాజ్యాన్ని కూల్చేసి మాదియ పారసీక సామ్రాజ్యం వచ్చింది. ఆ పారసీక సామ్రాజ్యపు చక్రవర్తే కోరేషు. ఆ పారసీక రాజ్యమే ఏ రాజ్యం ఇప్పుడు? ఇరాన్ రాజ్యం. దాన్నే ఆది కాండంలో ఏలాము అంటారు. కాబట్టి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కోరేషు అనగా, మీ నోట్స్లో రాసుకోండి, కోరేషు అనగా కల్టివేటర్, డిగ్గర్ ఆర్ ఫార్మర్, బ్రిలియంట్ మిలిటరీ స్ట్రాటజిస్ట్. ఆయన చాలా మంచోడు. అంటే దేవుని చేత వాడబడిన వాడు, దేవుని చేతుల్లో పాత్ర అయిన వాడు. గొప్ప విషయం ఏంటి తెలుసా? దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు, అందరినీ. రాజుల హృదయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుని చేతుల్లో ఉన్నాయి. ఆయన చిత్తవృత్తిగా దానిని తిప్పగలిగిన వాడు. కాబట్టి కోరేష్ అంటే అర్థం ఏంటంటే కల్టివేటర్, డిగ్గర్, ఫార్మర్, రైతు, సాగు చేయవాడు, సేద్యపరచువాడు. ఆయన ఎవరంటే చాలా ఘనమైన వాడు. బ్రిలియంట్ మిలిటరీ స్ట్రాటజీ, యుద్ధ వ్యూహాలు రచించేవాడు. బెనివోలెంట్ రూలర్, తన దగ్గర ఉన్న వాళ్ళని ఆయన దయగా పరిపాలించేవాడు. దయాదాక్షిణ్యాలు కలిగిన వాడు, ప్రేమతో చూసేవాడు, మనిషిని మనిషిగా చూసేవాడు, మానవత్వాన్ని వెల్లివిరుపు చేసేవాడు, ప్రజల మధ్య సమానత్వాన్ని ప్రకటించినవాడు, ప్రజల హక్కులకు ఇచ్చినవాడు, మతాన్ని రుద్దినుడు కాదు. వింటున్నారా? కాబట్టి ఇక్కడ యెషయా భక్తుడు కోరేషు పుట్టక ముందే,
కోరేషు నా మంద కాపరి కోరేషు అని దేవుడు పిలిచాడే. కోరేషు పుట్టక ముందే 150 సంవత్సరాలకు ముందు, అందరి మాట చెప్పండి, కోరేషు పుట్టక ముందే 150 సంవత్సరాలకు ముందు ఇతని గురించి ఎవరు రాశారు? యెషయా రాశాడు. పేరు కూడా రాశాడండి, యెషయా రాశాడు. కాబట్టి ఇతను ఎవరంటే గుర్తుపెట్టుకోవాలి, మత స్వేచ్ఛనిచ్చాడు. ఈయన ఎవరు అంటే పారసీకం. ఈయన గురించి చెప్పాలి మీకు ఇప్పుడు. నేను పారసీక మతాన్ని గురించి చెప్పాలి. ఈయన పారసీక మతం అయినా ఇప్పుడు ఆయన పరిపాలన కింద ఉంది ఎవరు? యూదులు, రైట్? ఈయన పారసీక మతమైన ఆయన పరిపాలన కింద ఉంది ఎవరు? యూదులు. ఎవరిని ఆరాధిస్తారు? దేవుణ్ణే కదా. యూదులు దేవుని ఆరాధిస్తారు కదా, దేవుడు ఒక్కడే. ఈయన మీరు నా దేశంలో ఉన్నారు కాబట్టి వినాలి, మీరు అర్థం చేసుకోవాలి. మీరు నా దేశంలో ఉన్నారు కాబట్టి మీరు నా మతాన్ని అవలంబించండి అన్నాడా? నేను చెప్పినట్టు వినండి అన్నాడా? తొక్కేశాడా? అణగదొక్కాడా? చంపాడా? మీరు మా దేశంలో ఉండొద్దు అన్నాడా? బానిసలుగా చూశాడా? నేను భారతదేశంలో జరుగుతుంది ఏంది? వాట్ ఏ ట్రాజడీ. గుర్తుపెట్టుకోండి, మతాన్ని పెట్టి రాజకీయాలు చేయాలనుకున్నవాడు పుట్టగతులుండవు. మతాన్ని తెచ్చి ప్రజలను విడగొట్టేవాడు కుప్పకూలిపోతాడు. మతాన్ని చూపించి రాజకీయం చేసేవాడు పతనం అవుతాడు. కను చూస్తుండగానే ఆ వ్యక్తి కనిపించడు. చరిత్రలో ఎంతమందిని చూస్తాం. అది కాక క్రైస్తవుల జోలికొచ్చి ఎవరు చేయరే, హాని చేయరే, వీళ్ళు ఎవరిని బాధ పెట్టరే, దుఃఖ పెట్టరే, ఎవరిని కష్టపెట్టరే, మోసం చేయరే, దగా చేయరే, దొంగతనం చేయరే, ప్రభుత్వం మోసం చేయరే, ఏం చేయరే వీళ్ళు. వీళ్ళు పావురము వలె కల్మషం లేనివాడు కదా, దేశానికి మేలు చేసేవాళ్లే కదా, నష్టపరిచేవాళ్ళు కాదు కదా, కీడు చేసేవాళ్ళు కాదు కదా, సహాయం చేసేవాళ్లే కదా, ప్రేమ చూపించేవాళ్లే కదా. ఈ దేశంలో ఆ దినాన కోరేషేమో ప్రజలకు స్వేచ్ఛనిచ్చాడు. ఆకాశమందున్న దేవుడు అంటే దేవుడైన యెహోవా, ఆయనే దేవుడు. ఆయన ఈ అధికారాన్ని నా చేతికి ఇచ్చాడని ఒప్పుకున్నాడా లేదా? ఆ దేవుడు నా హృదయాన్ని ప్రేరేపించాడని చెప్పాడు. కానీ నేటి దినాన్న అందుకే ఈరోజు ఇరాన్లో ఏం జరుగుతుంది తెలుసా? బయట తీశారు చిట్టా. కోరేష్ మా తండ్రి. తీయండి చరిత్ర, తీయండి బైబిల్, తీయండి ఇంకా చరిత్ర. కోరేష్, బైబిల్ గ్రంథంలో రాయబడిన కోరేష్ మా తండ్రి. ఈ దేశం ఆయన వల్ల నిలిచింది. ఈ దినాన ఏం జరిగిందో చెప్తాను. ముస్లిం మతాన్ని తెచ్చి, మతాన్ని రుద్ది, ఆడవాళ్ళ హక్కులను భంగపరిచి, ముసుకేసి, సూర్యరశ్మి పడకుండా ఎంతకాలం నాశనం. ప్రజల్లో చైతన్యం వచ్చింది, మార్పు వచ్చింది, మూలాలకు వెళ్ళారు. ఇది కోరేషు స్థాపించిన రాజ్యం. అందుకే మా తండ్రి ఎవరు? కోరేషు. ఆ దినాన యూదులకు మత స్వేచ్ఛనిచ్చాడు. యూదులు వాళ్ళ దేశం వెళ్ళి ఆలయం కట్టుకునేటట్టు చేశాడు. ప్రజలను ప్రేమించాడు, ప్రజలను గౌరవించాడు, ప్రజల హక్కును భంగపరచలేదు. మా కోరేషు మాకు కావాలి అని కోరేషు మా తండ్రి, ఇరాను మా రాజ్యం అని పోరాటం చేస్తున్నారు. ఆ దేశాన్ని గత కొంతకాలంగా 5 శతాబ్దాలుగా పరిపాలిస్తున్న ఖమేనీ అనే మత ఛాందసవాది, మతాన్ని అడ్డుపెట్టి, మతాన్ని రుద్ది, మతం ద్వారా ప్రజల హక్కులను భంగం కలిగించాలనుకున్న వాళ్లకు ఒక చక్కని హెచ్చరిక. ఈ ఖమేనీ పరిపాలిస్తున్న రాజ్యం ఏం జరిగిందో మీకు అర్థం చేస్తాను నేను, వింటున్నారా? కాబట్టి ఈ కోరేషు ఆ దినాల్లో వింటండి, ఆ దేవుని చేత అభిషేకించబడ్డాడు అని మన జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని చేత అభిషేకించబడ్డాడు కదా, దేవుని సంకల్పంలో ఉన్నాడు ఈ కోరేషు. చెప్పండి, దేవుని చేత అభిషేకించబడ్డాడు, దేవుని సంకల్పంలో ఉన్నాడు. వినండి, ఒక మాట మీకు తెలియాలి. చరిత్ర అంతా కూడా ఎవరి స్వాధీనంలో ఉంది? దేవుని స్వాధీనంలో ఉంది. వింటున్నారా? ఇరాన్కి ఏమైందో మీరు తెలుసుకుందాం. ఇరాన్ అనే ఈ దేశం ఆ తర్వాత చాలామంది పరిపాలకులు చేశారు. ఆ తర్వాత మీ కిందక అది మళ్ళీ స్క్రీన్ మీద నెబుకద్నెజర్ కళ, ఆ స్క్రీన్ మీద మీరు చూస్తే ఆ తర్వాత మాదీయ పారసీక సామ్రాజ్యం అయిపోయింది. తర్వాత గ్రీస్ సామ్రాజ్యం, అలెగ్జాండర్ వచ్చాడు. ఆ తర్వాత రోమన్ చక్రవర్తి పరిపాలించారు. ఆ తర్వాత ఐక్య సామ్రాజ్యం. నేటి దిన నా కింద మీరు చూస్తున్న అక్కడ 10 వేళ్ళు, 10 రాజ్యాలు, ఇనుము మట్టి పొస్కన్ రాజ్యం, అంత్యక్రీస్తు పాలన దగ్గరగా ఉంది అని మనం
జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. వింటున్నారా? కాబట్టి మొన్న ఇంకా జరిగిన సంగతి, ఇప్పుడు ఏం జరుగుతుందో ఆ దేశంలో కొన్ని విషయాలు నేను మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వింటున్నారా? ఇప్పుడు ఆ దేశంలో ఏం జరుగుతుందంటే 1900 ఇక వినండి, ఇక చరిత్రలో ఆడ ఏం జరుగుతుందో మీకు చెప్తాను, తర్వాత మళ్ళీ వాక్యంలోకి వద్దాం. మనం చాలామంది పరిపాలించారు. 1979 దాకా, జాగ్రత్త వినాలిక, 1979 దాకా ఇరాన్ ఎవరు ఆధీనంలో ఉందంటే పర్షియన్స్, అంటే పారసీకం. ఆ సమయంలో ప్రజలందరూ సమానమే, ప్రజలందరికీ హక్కులు ఉన్నాయి. స్త్రీలు పురుషులు భేదం ఏమి లేదు. స్త్రీలకు ఎన్ని హక్కులు ఉన్నాయో పురుషులకు అన్ని హక్కులు ఉన్నాయి. అందరూ చదువుకోవచ్చు, అందరూ ఏ వృత్తి చేసుకోవచ్చు, అందరూ కాలేజీలకు వెళ్ళొచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు, కాలేజీలకు వెళ్ళొచ్చు, యూనివర్సిటీలకు వెళ్ళొచ్చు. పురుషులు ఎంత స్వేచ్ఛ ఉందో స్త్రీలకు కూడా అంతే స్వేచ్ఛ ఉందని 1979 దాకా పెహ్లవీ అనే రాజుల పరిపాలన కింద ఉంది. మళ్ళీ చెప్తాను, మీకు అర్థం అవ్వాలి, మర్చిపోకూడదు. మళ్ళీ 1979 దాకా ఇరాన్గా లేదు, పర్షియా లేదా పారసీకము. 1979 మ్యాప్లో మీరు చూస్తే ఇరాన్ అనే పేరు ఉండదు, పర్షియా అని ఉంటుంది. బైబిల్ గ్రంథంలో కూడా మీరు చదివేది ఏంటంటే పర్షియా అని ఉంటుంది, పారసీకము అని ఉంటుంది అన్నమాట. 1979 దాకా కూడా ఈ ఇరాన్ అనే దేశం పర్షియా అని పిలువబడింది కదా. ఇది ఎవరి ఆధీనంలో ఉండేదంటే మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ఏంటంటే దాన్ని పరిపాలించారు పెహ్లవీ అనే రాజులు పరిపాలించారు. వాళ్ళు ఎంతకాలం పరిపాలించారంటే 54 సంవత్సరాలు పరిపాలించారు. అనగా 1925 నుండి 1979 దాకా రాజుల పరిపాలన కింద ఉంది. మీకు విషయం తెలుసా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైపోయాడు, తిరిగి వెళ్ళిపోయాడు. పెంతెకోస్తు దినాన సంఘం ఏర్పడింది. వారందరూ దేవుని ఆత్మ కొరకు వారు యెరూషలేములో మేడగదిలో కనిపెట్టుండగా దేవుని ఆత్మ అగ్ని నాలుకల రూపంలో వారి మీదకి వచ్చిన సందర్భం గుర్తుందా లేదా? అప్పుడు చాలామంది పరిశుద్ధాత్మను పొందారు కదా మేడగదిలో. ఆ తర్వాత పేతురు పెంతెకోస్తు దినాన ప్రసంగిస్తున్నాడు కదా, దేవుని సువార్తను ప్రసంగిస్తున్నప్పుడు ప్రపంచంలో నలుదిక్కులనున్న చాలామంది సువార్త వినటానికి వచ్చారు. ఎవరు సువార్త? పేతురు చెప్పి, ఆ పేతురు గారు చెప్పిన సువార్తకి చాలా దేశం నుంచి వచ్చారు. ఆ దేశంలో ఈ దేశస్తులు కూడా ఉన్నారు. ఏ దేశస్తులు? పారసీకం. చదువుకుందామా రండి, ఆ మాట కూడా మనం చదువుకుందాం. 2వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూడండి, ఎవరెవరు వచ్చారు అక్కడ. చాలా దేశస్తుల నుంచి వచ్చారు. చూడండి అక్కడ ఆ 9వ వచనం, చాలామంది వచ్చారు. ఆ వాక్యం వినడానికి అక్కడే 3000 మందికి బాప్తీసం. పార్తీయులు, మాదీయులు. అది ఏలామీలు అంటే ఎవరు? ఏలాము అన్నా, ఈ పారసీకం అన్నా, పర్షియా అన్నా, ఏలామీలు అంటే ఎవరాళ్ళు? అదే, అవును, ఏలామీలు. గుర్తుపెట్టుకోవాలి, ఏలామీలు. వీళ్ళు కూడా వచ్చారు. అంటే వాళ్ళు వచ్చారు, విన్నారు, సువార్తను అంగీకరించి వెళ్ళారు. అంటే ఇరాన్ దేశం ఆ దినాన ఏ మతం ఉంది? యేసుక్రీస్తుని నమ్ముకొని వెళ్ళారు. ఆ రోజే కాదు, ఈ రోజు దాకా చాలామంది క్రైస్తవులు అక్కడ ఉన్నారు. అక్కడ 1979 దాకా క్రైస్తవులకు స్వేచ్ఛ ఉంది అక్కడ కూడా. అన్ని మతాలు సమానమే, అందరు ప్రజలు సమానమే, అందరికీ హక్కులు ఉన్నాయి. ఎవరికి నచ్చిన మతం వాళ్ళు అనుసరించవచ్చు, ఎవరికి నచ్చిన మతం వాళ్ళు ప్రకటించుకోవచ్చు, హక్కులు ఉన్నాయి. 1979 దాకా. మీకు అర్థమైందా? 1979 దాకా. అయితే 1979లో అక్కడ పెహ్లవీ అనే రాజు పరిపాలించేవాడు. రాజా పెహ్లవీ, రజాషా పెహ్లవీ అనే రాజు. ఆయన కుమారుడు మెహమ్మద్ రాజా పెహ్లవీ. ఇద్దరు పరిపాలించారు. ఎప్పటి నుంచి? 1925 నుంచి 1979 దాకా. చెప్పండి, 1925 నుంచి 1900. పెహ్లవీ షా రాజుల పరిపాలనలో ఉండేది. అప్పుడు ఇరాన్ అనే పేరు కాదు, పర్షియా అనే పేరు ఉండేది. ఆ సమయంలో అందరికీ సమానమైన హక్కులు ఉండేవి. అందరినీ సమానంగా చూడాలి,
ఒకరినొకరు ఎక్కువగా ఎంచుకోవద్దు, ఎవరి మతం వాళ్ళదే, ఇతర మతాలను గౌరవించాలి, అందరూ సమానమే అన్న ఈ పర్షియా యొక్క నినాదం ఎక్కడి నుంచి వచ్చింది? పెద్ద చెప్పండి, కోరేషు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు? మా తండ్రి ఎవరు? కోరేష్ అంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు మనం ఏమంటాం? మన జాతిపిత ఎవరంటాం? గాంధీ గారు అంటాం. ఇప్పుడు వాళ్ళదే అంటున్నారు. అర్థమైందా? మన జాతిపిత గాంధీ గారు అంటాం. మనం సౌత్ ఆఫ్రికా వెళ్తే ఆఫ్రికా మా జాతిపిత నెల్సన్ మండేలా అంటారు. అమెరికా పోతే అబ్రహాం లింకన్ గురించి చెప్తారు. ఇప్పుడు వాళ్ళు ఎవరి గురించి చెప్తున్నారు? కోరేష్ గురించి చెప్తున్నారు. ఆ సమయంలో 1979 దాకా ఈ రాజులు, షా ప్రహ్లవి రాజులు ఉన్నారు కదా, వాళ్ళు అమెరికా దేశంతో మంచి సంబంధాలు ఉండే, ఇటుపక్క ఇజ్రాయెల్ దేశంతో చాలా మంచి సంబంధాలు ఉండే. ఎంత మంచి సంబంధాలు అంటే మీకు అర్థం అవటానికి 1948 మే 14న ఇజ్రాయెల్ దేశం అంజూరపు చెట్టు ఫలించింది. ఇజ్రాయెల్ దేశం ప్రపంచ పటంలో చోటు చేసుకుంది. ఏ అరబ్ దేశం మద్దతు ఇవ్వలేదు, ఏ ముస్లిం కంట్రీ మద్దతు ఇవ్వలేదు. ఇజ్రాయెల్ దేశం ఏర్పడాలి, మేము మద్దతు ఇస్తున్నాం, ఇజ్రాయెల్ దేశాన్ని మేము గుర్తిస్తున్నామని ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ దేశానికి మద్దతు ఇచ్చిన దేశం ఏ దేశం? ఇరాన్. ఆ దినాన అంత ఫ్రెండ్షిప్ ఉంది. ఇప్పుడు ఇరాన్ అని చెప్పుకుంటున్న దినా పర్షియాకి, ఆ దినాన ఈ దేశం అమెరికా దేశంతో చాలా సంబంధాలు ఉండే, ఫ్రెండ్స్ అన్నమాట. అందుకే అమెరికా దేశంలో ఉన్న సంస్కృతి అంతా కూడా ఇరాన్లో ఉండేది. అంటే స్త్రీలకి హక్కులు ఉండే, పురుషులకి హక్కులు ఉండే. స్త్రీలు చదువుకోవచ్చు, కావలసిన ఉద్యోగాలు చేసుకోవచ్చు, చక్కని వస్త్రధారణ వేసుకోవచ్చు, ముసుగేసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకి కావాల్సిన హెయిర్ స్టైల్ ఉంచుకోవచ్చు. అయితే ఏమైందో తెలుసా? 1979లో ఇరాన్లో మత ఛాందసవాదుల ఒక ఉద్యమం తీసుకొచ్చారు. ఇస్లామిక్ రెవల్యూషన్. అది తెచ్చింది ఏంటంటే ఆయతుల్లా ఖమేనీ ఏం చేశాడు తెలుసా? ఒక విప్లవం తెచ్చాడు. ఇదేంది, మన ముస్లిమ్స్, మహమ్మదీలో మన పద్ధతి వేరు, మన సాంప్రదాయం వేరు, ఇది వెస్ట్రన్ కల్చర్ అయిపోయింది. అమెరికా దేశంతో ఫ్రెండ్షిప్ ఏంటి? అమెరికా దేశంలో దేశం కీలుబొమ్మ అయిపోయింది. ఇజ్రాయెల్ దేశం వ్యతిరేకమైన దేశం. ఇన్ని ముస్లిమ్స్ దేశాల మధ్య, ఇన్ని అరబ్ దేశాల మధ్య ఇజ్రాయెల్ దేశం ఉండటం ఏంటి అని అక్కడ ప్రజల మధ్య తిరుగుబాటు ప్రేరేపించారు 1979లో. 1979లో ఏమైందో తెలుసా? రాజుల పరిపాలన కూలిపోయి పెహ్లవి రాజు దేశాన్ని వదిలిపెట్టి చంపుతారని ప్రవాసం అమెరికా దేశానికి వెళ్ళిపోయాడు. ఆ దినాన రాజుల పాలన కూలిపోయింది, ముస్లిం సామ్రాజ్యం ఏర్పడిపోయింది. ఆ దినాన 1979 నుంచి ఈ రోజు జరుగుతున్న విప్లవం దాకా పేరు మార్చేశారు. ఇరాన్ దేశం పేరు మార్చి ముస్లిం దేశం పేరు పెట్టి ఇరాన్గా పేరు పెట్టేశారు. ఇక పర్షియా అని పిలవడానికి వీల్లేదు, పారసీకం అని పిలవడానికి వీల్లేదు. చట్టాలన్నీ తీసేశారు, అందరికీ హక్కులు లేవన్నారు. ముస్లిమ్స్ చట్టాలు అప్పగించి రుద్ది, మతాన్ని రుద్ది, స్త్రీలు ముసుగేసుకోవాలి, బయటకు కనిపించడానికి వీల్లేదు, కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు, చదువుకోవడానికి వీల్లేదు, అసలు స్త్రీలు మనుషులే కాదు. ఆ రోజు నుంచి మీరు ఆలోచించండి, 1979 నుంచి ఈ రోజు దాకా మీకు ఒక సంఘటన, మరింత కలత పెట్టే సంఘటన నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. 1922 సంవత్సరంలో 1922 స్క్రీన్ మీద కనిపిస్తుంది, మాషా అమీని అనే జస్ట్ 22 years గర్ల్ ముసుగేసుకోలేదని తెలుసా? మోరల్ పోలీస్ సిస్టం ఒకటి తీసుకొచ్చారు. ఈ అమ్మాయిని ముసుగు సరిగ్గా వేసుకోలేదని పట్టుకొని కొట్టి కాల్చి చంపేశారు. 1922లో ఒక పెద్ద రెవల్యూషన్ వచ్చింది. హిజాబ్కు వ్యతిరేకంగా స్త్రీలు రోడ్ల మీదకి వచ్చారు. మాకు హక్కులు ఉన్నాయి, మమ్మల్ని బతకనివ్వండి అన్నారు. లేదు, స్త్రీల మీద ఉగ్గుపాదం మోపాడు ఆయతుల్లా ఖమేనీ. ఇంత భయంకరమైన చట్టాలు ఉన్నాయి. ఈ దినాన ప్రజలు బయటకు వచ్చారు. ఇంకేం జరిగిందో తెలుసా? అక్కడ పూర్తిగా పారసీకం అనేది తీసేశారు. ఇప్పుడు నేటి దినాన మీకు ఒక విషయం తెలుసా? కోరేషు అని పేరు పెట్టుకుంటే నిషేధం. కోరేష్ అన్న దేశంలో ఎవరు పేరు పలకడానికి వీల్లేదు. ఈ పారసీకులకి వాళ్ళ డేస్ ఉంటాయి, కొన్ని పండగ దినాలు ఆచరించడానికి వీల్లేదు. 1926 మొన్న ప్రారంభంలో జనవరి ప్రారంభంలో
ఆ దేశ ప్రజలు తిరిగి వాళ్ళు అణగదొక్కబడి విసిగిపోయి వీళ్ళందరూ ఆ దేశంలో ఉంది వీళ్ళు కదా పారసీకులు కదా, ఆ పారసీకులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారంటే ఆ దేశంలో ఒక సమాధి ఉంది. ఎవరిదంటే కోరేషు సమాధి. స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. కోరేషు సమాధి దగ్గరికి ప్రజలందరూ వెళ్ళిపోయారు. ఇదిగో మా పూర్వీకుడు, మా పితరుడు సమాధి అని ప్రజలందరూ వెళ్ళిపోతే ఈ అయతుల్లా ఖమేనీ అనేవాడు చూసారు ఎంతమంది వెళ్ళారో, మొత్తాన్ని జైల్లో పడేశాడు. ఆ సమాధి దగ్గరికి వెళ్ళటానికి వీల్లేదు అనే మాట. అంటే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ కోరేషు నేటి దినాన ఆయన సమాధి మనకు కనిపిస్తూ ఉంది. వింటున్నారా? ఏం జరిగింది? 1979లో ముస్లిం రాజ్యం వచ్చింది. ఇంకా మీకు తెలుసు కదా, చట్టాలు తీవ్రమయ్యాయి. ఈయన అయతుల్లా ఖమేనీ అనేవాడు, స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. ఆయన రావడం ఏం చేశాడు తెలుసా? ముస్లిం చట్టాలు, షరియా చట్టం అమలు చేశాడు. ఆ చట్ట ప్రకారం ఏంటంటే కొన్ని విషయాలు చెప్తాను. ఏం చెప్తుంది ఆ చట్టం అంటే, మొట్టమొదట మన శత్రువులు అమెరికా పెద్ద దెయ్యం, 2 మన శత్రువు ఇజ్రాయెల్ దేశం చిన్న దెయ్యం. ఇజ్రాయెల్ దేశం క్యాన్సర్ లాంటిది. మనం భూమి మీద మనం ఎందుకు ఇక్కడ ఉన్నామంటే, పేరు మార్చేశాడు, మనం ఎందుకు ఇక్కడ ఉన్నామంటే మనం ముస్లిం మతానికి పెద్దలు ముల్లాలం. మనం ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపిద్దాం. ముస్లిం ఆయన రెవల్యూషన్ తీసుకొచ్చి ప్రజల్లో మతాన్ని రుద్దాడు, మత చాందవస్తులుగా మార్చేశాడు. అభివృద్ధి కుంటిపడిపోయింది, ప్రజలు నాశనం వైపు వెళ్ళిపోయారు, పేదరికం వైపు వెళ్ళారు, అభివృద్ధి లేదు. మీకు ఇటీవల కాలంలో ఒక నెల క్రితం అనుకుంటాను, ప్రపంచంలో టాప్ మోస్ట్ యూనివర్సిటీలు 500 యూనివర్సిటీలని జాబితా ప్రకటించారు. 500 యూనివర్సిటీల్లో టాప్ 500లో ఈ దేశంలో, ఇరాన్ దేశంలో 2 టాప్ మోస్ట్ యూనివర్సిటీలు ఉన్నాయి. ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎక్కువగా జ్ఞానవంతులు ఉన్నారు, ఎక్కువగా పాండిత్యం తెలివి ఉన్నారు. కానీ వారిని సరిగ్గా వాడుకోలేదు, మతాన్ని రుద్దాడు. వైజ్ఞానికంగా అభివృద్ధి చెందే దేశం, తెలివిమంతులున్న దేశాన్ని మత ఛాందసవాదులుగా మార్చాడు ఈ ఛాందసవాది. ఇస్లాం దేశం, ఇస్లాంని మంచిగా చెప్పాల్సింది పోయి ఇస్లాము పీడితులుగా మార్చేశాడు. ప్రజల్లో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, స్త్రీలు బయటికి వెళ్ళటానికి లేదు, హిజాబ్ ధరించాలి. హిజాబ్ కూడా ఎంతగా ధరించాలంటే ఒక పోలీస్ వ్యవస్థను నియమించాడు, దాన్నే మోరల్ పోలీస్ అంటారు. ఎవరిని హిజాబ్ వేసుకోలేదు. ఆడపిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, కాలేజీలకి వెళ్తున్నారా, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో ఫోన్లో ఉన్నారు, ఎవరితో సంబంధాలు పెట్టుకున్నారు, అంతే. విచారం లేకుండా ఆడోళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టేశారు. కనిపించకుండా చంపిన వాళ్ళు ఎంతమందో, 4 గోడల మధ్య ఉరేసి చంపిన వాళ్ళు ఎంతమందో. ఈయన హయాంలో 1979 నుంచి ఈ రోజు వరకు లక్షల మందిని ఊచకోత కోసేశాడు. అభివృద్ధి లేదు. పైగా ప్రజలు అభివృద్ధి అంటే ఇతనేం చెప్తాడు తెలుసా? వెస్టర్న్ కంట్రీస్, అమెరికా దెయ్యం, ఇజ్రాయెల్ దేశం దెయ్యం, ఆ దెయ్యాలను చూపించి ప్రజలను మోసం చేసేసాడు. అంత మాత్రమే కాదు, పేదరికం ఎక్కువైపోయింది, ద్రవ్యోబలం పెరిగిపోయింది. మీరు ఆశ్చర్యపోతారు, ఈ యొక్క ఇరాన్లో ద్రవ్యోల్బణం 40%, 50% పెరిగిపోయింది. అంటే ఎంత భయం! ప్రజలకు తిండి లేదు, ప్రజలు తిందామన్న వ్యాపారం చేసే పరిస్థితి అక్కడ లేదు, ఆకలి తలముట్టించిపోయారు. ప్రతిసారి మతాన్ని చూపించి మతము ద్వారా ప్రజలను రెచ్చగొట్టి దేశాన్ని నాశనాన్ని తీసుకుపోయాడు ఈ ఖమేనీ. లేస్తే ఆయుధాలు తయారు చేయడం అంటాడు, అణుబాంబును తయారు చేయడం అంటాడు, అణుబాంబును తయారు ఇస్రాయల్ దేశాన్ని లేకుండా చేద్దామంటాడు, అమెరికాతో పోటీ పడతాడు. ప్రజలలో ఛాందసత్వాన్ని తీసుకొచ్చాడు. ఈయన మాత్రమే కాదు, ప్రజలకు మతాన్ని చూపించి అభివృద్ధి లేకుండా చేస్తే ఏదో ఒక దినాన్ని తిరుగుబాటు వస్తుంది. కొంతకాలం అలా జరుగుతుంది. కానీ అభివృద్ధి లేకుండా, విద్య లేకుండా, ప్రజలలో ఆ పరివర్తన చెప్పకుండా, ప్రజలకు అభివృద్ధి మార్గంలో తీసుకువెళ్లకుండా మతాన్ని చూసి మోసం చేయడం అనేది కొద్ది కాలమే జరుగుతుంది. ప్రజల తిరుగుబాటు వస్తే ఏ రాజ్యము కూడా నిలబడలేదన్న విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. వింటున్నారా? పేదోళ్ళు అయిపోయారు ప్రజలు. ఎంతగా అంటే 40 నుంచి 50 ఇన్ఫ్లేషన్ అనగా ఈ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. భారతదేశంలో మొన్న 4-6 ద్రవ్యోల్బణం వచ్చిందంటే వణికిపోయింది మన దేశం. మించి 10 వచ్చిందంటే రాజ్యాలు కూడా మారిపోతాయి. అటువంటిది ఈ దేశంలో ప్రతిసారి ప్రజలు ఆలోచించకుండా ఏం చేస్తాడంటే యుద్ధం అంటాడు, మతం అంటాడు, ముసుకేసుకోండి అంటాడు, హిజాబ్ ధరించండి అంటాడు, ఈ చట్టాలు అంటాడు, దేశాన్ని వ్యాపించాలంటాడు, చుట్టుపక్కల రాజ్యాలు ఆక్రమించాలంటాడు. చివరికి ప్రజలు సత్యం తెలుసుకున్నారు. అసలు మనం ఎవరమి, మన మూలాలు ఎవరు, ఈ దేశం ఎవరిది అసలు? 1979లో ఇతడు ఆ దేశాన్ని ముస్లిం పేరుతో దురాక్రమణ చేసి ఏం చేశాడంటే ముస్లిం సామ్రాజ్యాన్ని స్థాపించి ఏం చేశాడు తెలుసా?
దేశం ముస్లిం అయిన తీశాడు. వాస్తవంగా అది ముస్లిం దేశం కాదు. ఎవరిది అది? పర్షియన్. దాని పితామహుడు ఎవరు? అందువల్ల ప్రజలు సత్యం తెలుసుకొని మా తండ్రి, ఇప్పుడు స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది చూడండి, ఇది మా తండ్రి అని ఆడవాళ్ళు బయటకు వచ్చేసారు. తెలుసా? ఆడవాళ్ళు బయటకు వచ్చి కోరేష్ మా తండ్రి, ఇది మా రాజ్యం అని ఏం చేశారు తెలుసా? వాస్తవంగా ఆ ఫోటో చూడండి, ఆడవాళ్ళు జుట్టు కత్తిరించేసుకున్నారు. అంటే ఆ చట్టం ప్రకారం ఆడవాళ్ళు బయటకు వచ్చి ముసుగు తీసేసి జుట్టు కత్తిరించుకుంటే మరణశిక్ష వేస్తారు. బయటికి తెగించి వచ్చారు. ఎంతకాలం నువ్వు మమ్మల్ని బంధిస్తావు? జుట్టు కత్తిరించుకున్నారు. అంత మాత్రమే కాదు, సిగరెట్లు, బహిరంగంగా సిగరెట్ తాగడం మరణశిక్ష. పైగా సుప్రీం లీడర్ ఖమేనీ ఆయన విగ్రహాన్ని కానీ ఆయన ఫోటోను కానీ ఎవరైనా తగలబెడితే మరణశిక్ష. డోంట్ కేర్. ప్రజల్లో వస్తే తిరుగుబాటు ఎలా ఉంటుందో చూసారా? ఈయన దేశాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి ఇశ్రాయేల్ దేశాన్ని నాశనం చేయడానికి ఉగ్రవాద సంస్థలకి డబ్బులు ఇస్తూ వచ్చాడు. హమాసును పోషిస్తూ వచ్చాడు, హిజ్బుల్లాను పోషిస్తూ వచ్చాడు, హైతీలను పోషిస్తూ వచ్చాడు. తెలుసా? ఇజ్రాయెల్ దేశ నాశనాన్ని కోరుకున్నాడు. ఎవరు నాశనం అయ్యారు ఇప్పుడు కదా? చూసారా? అందుకే ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. నువ్వు ఖమేనీ, నువ్వు దిగిపో. మా పూర్వీకులు, మా కోరేషు మాకిచ్చిన రాజ్యం, మాకిచ్చిన చట్టాలు, మాకిచ్చిన స్వేచ్ఛ మేము అనుభవిస్తాం, నువ్వు దిగిపో అని యుద్ధం జరుగుతుంది. అమెరికా ఎంటర్ అయింది. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి మనం. అమెరికా ఒక వార్నింగ్ ఇచ్చింది ఖమేనీకి. ఏంటంటే, రేపు ఈ వర్తమానం వింటున్న మనం రేపు ఉదయం 11 గంటలకు అనుకుంటాను, నేను ఇందాక న్యూస్ చూసి వచ్చాను, రేపు 1100 మందికి లైన్లో 1100 ఉరి కంబాల మీద ఉరేయాలి. ఎందుకంటే తిరుగుబాటు చేసినందుకు ఆయన మీద. ట్రంప్ ఒక మాట చెప్పాడు, ఎవరిని ఉరేయటానికి వీల్లేదు. నువ్వు ఉరేసిన రోజు యుద్ధానికి వస్తాం. ఏం జరగబోతుందో తెలియదు. ఇంకా రానున్న 2-3 రోజుల్లో ఒక భయానకమైన పరిస్థితులు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి ఈ స్త్రీలు బయటకు వచ్చారు, ముసుగు తీసేశారు. మాకు స్వేచ్ఛ కావాలి, మేము స్వేచ్ఛగా బ్రతకాలి అని వారు ఏం చేస్తున్నారు తెలుసా? మాకు తిరిగి మా రాజుల పరిపాలన, ప్రహ్లవి రాజుల పరిపాలన ఆ సమయంలో 1979లో అది కూల్చివేయబడిన తర్వాత ఆయనకి సంబంధించిన వారసుడు ప్రహ్లవి అమెరికా దేశం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ట్రంప్ అతన్ని తీసుకొచ్చి పరిపాలన తిరిగి ఈ రెజిమ్ని కోల్దోసి తిరిగి పర్షియాని తిరిగి తీసుకురావాలని ఉన్నాడు. మనకి ఏం జరుగుతుందో తెలియదు ఇంకా భవిష్యత్తులో. అంటే ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకోవాలి. మతము ద్వారా ఎవరు ఏది చేయాలనుకున్నా, అభివృద్ధిని, ప్రజలను సమానంగా చూడడం పోయి, చక్కని పరిపాలన ఇవ్వడం పోయి, ఇక్కడ ఖమేనీ తన ఐడియాలజీని రుద్దడం ప్రారంభించాడు. అందుకే ప్రపంచంలో చాలా గొప్ప దేశం ఇరాన్. 6 కోట్ల మంది జనాభా ఉన్నారు. అందుకే వీళ్ళు ఒక నినాదం తీసుకొచ్చారు. ఏంటంటే, నువ్వు దిగిపో సైరస్ మా రాజు, మాకు తండ్రి. దాదాపు ఈ గతించిన 2-3 వారాల్లో 1200 మందిని చంపేశారు. అందుకే ఏమంటున్నారంటే, నౌ అగైనెస్ట్ హిజాబ్ అనదర్ రెవల్యూషన్, ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు. వింటున్నారు? ఏం జరుగుతుందో చూడాలి. కానీ ఈ ఖమేనీ అనేవాడు తన దగ్గర ఉన్న సైన్యం చూడండి, ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారో చూడండి, ఎంతమంది వచ్చారో చూడండి. మాకు నువ్వు వద్దు, మా తండ్రి ఎవరు? కోరేషు ఏ చక్కని పరిపాలన ఇచ్చాడో ఆ దినాన కోరేషు యూదులకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, యూదులను గౌరవించాడు, యూదులకి ఆ దినాన పారసీకులతో పాటు సమాన అవకాశాలు ఇచ్చాడు, తన దేశం వెళ్ళిపోయి ఆలయం కట్టుకోవడానికి అవకాశాన్ని ఇచ్చాడు, స్వేచ్ఛ స్వాతంత్రాలు ఇచ్చాడు. అందుకే మా కోరేషు మా తండ్రి, నువ్వు కాదని ఆడవాళ్ళు బయటకు వచ్చి. కాబట్టి మనం ఇరాన్ దేశం, పర్షియా దేశం కొరకు మనం ఎంతగా ప్రార్థన చేయాలో మీకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ వాస్తవంగా వీళ్ళకి 2 ఆచారాలు కీలకంగా ఉంటాయి. ఎవరికంటే పర్షియన్స్కి. పర్షియన్స్ వాళ్ళు అహుజ్ మజ్దా అనే దేవుడిని ఆరాధిస్తారు. అర్థమైంది ఏమన్నా పేరు? ఏం పేరు? అహుజ్ మజ్దా అంటే ఆయన్ని దేనికి ప్రతీక అంటే, ఆయన చూడండి స్క్రీన్ మీద మీకు వాళ్ళ జెండా మీద ఇది ఉంటుంది. 1979 మరికి ఆ జెండా 1979 దాకా వాళ్ళ జెండా మీద ఇది ఉండేది. 1979 దాకా ఇది ఉండేది బొమ్మ. ఆ జెండా ఉంది, బొమ్మ కూడా. 1979 దాకా ఏముండేది? వాళ్ళ జెండా మీద
ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? సింహం, దానికి ఏమున్నాయి? రెక్కలు ఉన్నాయి. ఉన్నాయా? ఇంకేమున్నాయి? పైన ఎవరున్నారు? సూర్యుడు ఉన్నాడు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే రాయల్ పవర్, దైవ రాచరిక శక్తి, డివైన్ గ్లోరీ, దేవుని యొక్క మహిమ. అందులో ఏముందంటే నీతి పరిపాలన, రాచరిక వ్యవస్థ. ఇది వాళ్ళ గుర్తు అనమాట. వింగ్స్ ఉన్నాయి చూడండి, అంటే దానికి రెక్కలు ఉంటాయి. ఏంటంటే అసెండ్ అంటే ఎగరడం, అంటే ఉన్నతమైన స్థానానికి వెళ్ళడం. ఆ రెక్కలు ఏంటంటే దైవిక సత్యాన్ని, నీతితో ఉన్న జీవితాన్ని కాపాడడం అన్నమాట. ఇది 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 వాళ్ళ జెండా మీద ఉండేది. ఇప్పుడు ఆ జెండా పోయి పచ్చ జెండా వచ్చింది. జెండా మార్చేశాడు కమేని. ఇంకొకటి ఏంటి తెలుసా? వీళ్ళు ఈ పర్షియన్స్ ఎవరిని ఆరాధిస్తారంటే, ఇందాక ఏం పేరు చెప్పాను? అహూజ్ మజ్దా. వాళ్ళ గ్రంథం ఏంటో తెలుసా? జోండా వేస్తా. ఏదో భాషలాగా ఉంది కదా, జోండా వేస్తా. మీకు అక్కడి నుంచి వచ్చిందే. జెండు బాం, నెప్పును హరించే బాం. ఏ బాం అది? మీరు అది లేని నిద్రపోరు చాలామంది, నాకు తెలుసు. డబ్బా మోసుకొని వెళ్తారు మీ హ్యాండ్ బ్యాగ్లో. ఎవరు ఎక్కడున్నారో తెలియకుండా బస్సులో పూస్తారు, ట్రైన్లో పూస్తారు, పూసే రందులోనే ఉంటారు చాలామంది. అది లేనిది చాలామందికి నిద్ర రాదు. అంటే మీ జీవితంలో జోండా వేస్తా, పారసీకులు, నువ్వు అమృతాంజను వాడినట్టు కమేనికి తెలిసిందనుకోండి. అమ్మ వింటున్నారా? ఆయన నియంత క్రూరుడు తెలుసా? కాబట్టి అమృత, ఇది జెండుబాం వాళ్ళే, జోండా వేస్తా వాళ్ళ గ్రంథం పేరు. అహూజ్ మజ్దా వాళ్ళు అగ్ని, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అగ్ని, వాళ్ళకి అగ్నిని ఆరాధించరు, వాళ్ళు నమ్ముతారు. ఏంటంటే అగ్ని ఉంది అంటే ఆ దేవుని సన్నిధికి గుర్తు. ఎవరి సన్నిధికి గుర్తు? ఆ దేవుడి పేరు ఏం పేరు అన్నా? వాళ్ళ నమ్మే దేవుడు అహూజ్ మజ్దా. ఆ దేవుడి పేరు అంటే మీకు గుర్తుందా? అగ్ని దేనికి గుర్తు? పరిశుద్ధతకి గుర్తు, పవిత్రతకి గుర్తు, సింబల్ ఆఫ్ ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్యూరిటీ. అగ్నికి ఒకటి ఉంటుంది, ఏంటంటే దేన్నైనా శుభ్రం చేస్తుంది కానీ అంటించుకోదు. మీరు ఏదన్నా పెట్టండి, అగ్నితో దేన్ని కాల్చిన శుభ్రం అయింది, కానీ ఆ మలినాన్ని చెప్పండి, ఆ మలినాన్ని అంటే అగ్నిని ఆరాధించరు. అగ్ని ఉండడం ద్వారా దేవుని సన్నిధి ఉంటుంది అంటారు. అట్స్ ప్యూరిటీ, ట్రూత్ అండ్ డివైన్ ఎనర్జీ. ఇట్స్ లైట్, విజ్డమ్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఇలా ఆరాధించుకునేవాళ్ళు. వాళ్ళకి 2 సింహం, దాని రెక్కలు, దాని మీద సూర్యుడు, 2 అగ్ని. ఇదంతా తీసేసి 1979 దాకా ఉండేది. ఇదంతా తీసుకొచ్చి ఆ ప్రజల మీద మతాన్ని రుద్దాడు. ఎంతకాలం రుద్దుతాడు? ఎంతకాలం బంధిస్తాడు? ప్రజల్లో వచ్చిన తిరుగుబాటు అలాంటిది, ఇలాంటిది కాదు. వింటున్నారా? అందుకే మతరాజ్యం మాకొద్దు, మతంతో మమ్మల్ని పరిపాలించటం వద్దు, ఈ చట్టాలు మాకొద్దు, మాకు స్వేచ్ఛ కావాలి. మా తండ్రి ఎవరంటే చక్కవ రాయబడింది, కోరేష్. బా ఎంత బాగుంది మాట. వాళ్ళు ఎవరంటున్నారు ఇప్పుడు? మా తండ్రి ఎవరు? బైబిల్ గ్రంథంలో ఉంది. ఆ కోరేష్ ఆ దినాన యూదులకు స్వేచ్ఛనిచ్చాడు, యూదుల్ని గౌరవించాడు, యూదుల్ని మర్యాదగా పంపించాడు, యూదులతో ఒక మాట చెప్పాడు, ఏ దేవుడు నాకు అప్పగించాడో ఆ చట్టాలు మాకు కావాలి, సమానత్వం చట్టాలు కావాలి, స్వేచ్ఛ కావాలి. మేము హిజాబు తీసేసి స్వేచ్ఛ గాలిని పీల్చాలి, మమ్మల్ని బ్రతకనివ్వండి. మేము చేస్తున్న పోరాటం మతం మీద పోరాటం, మత ఛాందస్సుల మీద పోరాటం. మాకు స్త్రీలుగా స్వాభిమానం ఉంది, మేము మనుషులుగా మేము బ్రతకాలి. ఈ చట్టాలు మాకొద్దు. ఖమేనీ అనేవాడు దిగిపోవాలి, మా రాజు మాకు రావాలి, మమ్మల్ని నీతిగా పరిపాలించేవాడు రావాలి. మా తండ్రి కోరేష్ అయినప్పుడు కోరేష్ ఏ చట్టాలతో మమ్మలను పరిపాలించాడో, మా పూర్వీకులను పరిపాలించాడో, మాకు కూడా కోరేషు లాంటి వాళ్ళు రావాలి అని అసలు హిజాబుని తీసేసి వాళ్ళు పోరాటం చేస్తున్నారు. లెట్ us pray ఫర్ ఇరానియన్ ఉమెన్. అమ్మా తల్లులు, మీకు ఇంత స్వేచ్ఛ ఉంది కాబట్టి ఇంత ధైర్యంగా మీరు కూర్చోగలుగుతున్నారు, అర్థమైందా? కానీ అక్కడున్న తల్లులకి, మన ఆడపిల్లలకి ఆ స్వేచ్ఛ
ఎంత బాధ, ఎంత దుఃఖపడుతున్నారో తెలుసా, ఎంత బాధపడుతున్నారో తెలుసా. వాళ్ళ హిస్టరీ చదివినప్పుడు ఎంతో దుఃఖమైంది నాకు. ప్రభా, వాళ్ళు మా బిడ్డలనైనా, మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా తల్లులు ప్రభా, నీ సృష్టి ప్రభు, వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు ప్రభు. ముసుకేసుకొని గాలాడక, బయట సూర్యరశ్మి పడక, మనుషులుగా చూడక, వాళ్ళకి గుర్తింపు లేదు ప్రభు. స్కూల్కి వెళ్ళే అవకాశం లేదు, కాలేజీలకి వెళ్ళే అవకాశం లేదు, సరిగ్గా ధరించలేదు, తీసుకెళ్ళి ఊరేస్తున్నారు నాయన, కాల్చేస్తున్నారు నాయన, కొట్టి చంపేస్తున్నారు ప్రభు. మోరల్ పోలీసు వాళ్ళందరం తీసుకెళ్ళి ప్రార్థన చేయాలి మీరు కూడా. కాబట్టి ఈ రాత్రి మీరు చేయాల్సిన ప్రార్థన, జరుగుతున్న రెవల్యూషన్, ఆ విప్లవం, వాళ్ళొకటే మాట, మళ్ళీ స్క్రీన్ మీద టైటిల్, కోరేషు మా రాజు. మా దేశం ఎవరిది? ఇరాన్ మాది. దాని పేరు పారసీకం. ఇరాన్ ప్రజల పోరాటం. కోరేషు వాళ్ళకి ఏ చట్టాలైతే ఇచ్చాడో ఆ చట్టాల కోసం. అవును, మనం ఆ ఖమేని అనేవాడు, ఆ రాజ్యం భయంకరమైన రాజ్యం, మత ఛాందస రాజ్యం, ప్రజలు నాశనం చేసే రాజ్యం, యువతను పాడు చేసే రాజ్యం, ఆడపిల్లల హక్కులను హరించే రాజ్యం, దుర్మార్గపు పాలన, దుష్టత్వపు పాలన, మత ఛాందసవాదం, మతం కల్లోలం సృష్టించే, మతం మానవత్వాన్ని మరిచే ఈ దుర్మార్గపు పాలన పతనమై ప్రజలు కోరుకున్న పాలన, ప్రజల హక్కుల్ని కాపాడే పాలన, ప్రజల మధ్య సమానమిచ్చే పాలన, మనిషిని మనిషిగా చూసే పాలన, ఏ మతమైనా సరే స్వేచ్ఛగా అనుసరించే చట్టాలు, స్వేచ్ఛగా అనుసరించే పరిపాలించే రాజులు లేదా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం అక్కడ ఏర్పడాలని మనం ప్రార్థన చేద్దాం. లేచిన పడదాం, ఇరాన్ కోసం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే ఫర్ ఇరానియన్ ఉమెన్. ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఇరాన్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం. అక్కడ జరుగుతున్న అల్లుకొల్లోలం, అక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం నైనా, ఖమేని అనేవాడు ఎంతో మందిని చంపేస్తున్నాడు ప్రభువా. మత ఛాందసవాది అయా, మతం ముసుగులో మారణహోమం సృష్టిస్తూ అక్కడున్న ఆడపిల్లల హక్కులను భంగం చేస్తూ అనేక మందిని ప్రభువా చంపడంగా ప్రయత్నం చేస్తున్నాడు. చేద్దామండి ప్రార్థన, ఇది మన బాధ్యత. అందరం ఎవ్వరు మౌనంగా ఉండకండి. ఇరాన్ కోసం ప్రార్థన చేద్దాం. ఇరాన్లో ఉన్న హక్కుల కోసం రోడ్ల మీదకి వచ్చి పోరాడుతున్న వారి కోసం ప్రార్థన చేద్దాం. వాడు ఏం అడగట్లేదు, మాకు సమానత్వం మాకొద్దు, ఈ ముసుగులు మాకొద్దు, ఈ భయంకర తత్వం మాకొద్దు, ఈ మత పాలన మాకొద్దు, ఈ మతంలో మమ్మల్ని అణగదొక్కడం మాకొద్దు, మేము మనుషులు, మమ్మల్ని గౌరవించండి. ప్రార్థన చేద్దాం, ఎవరు మౌనంగా ఉండొద్దు. ఖమేని పాలన కూలిపోవాలి, మత ఛాందసవాది ఉండడానికి వీల్లేదు. ప్రజలను ప్రజలుగా, మనుషుల్ని మనుషులుగా, మానవత్వంతో, మనుషుల మధ్య ఐక్యతను, మనుషుల మధ్య సమాధానాన్ని, మనుషుల మధ్య సమానత్వం. అందుకే వాళ్ళు అంటున్నారు కోరేషు పాలన కావాలి. అక్కడ కోరేషు ప్రజలకు ఇచ్చిన గౌరవం, కోరేషు ఇచ్చిన స్వాతంత్రం, కోరేషు ఇచ్చిన ప్రేమాభిమానాలు. అందుకే వాళ్ళు అంటున్నారు కోరేషు మా తండ్రి, ఖమేని దిగిపో. ప్రాణానికి తెగించారు. 12,000 మంది చనిపోయారండి. 12,000 మంది చనిపోయారు హక్కుల కొరకు రోడ్డు మీదకి వచ్చి. ఇంకా చాలు ప్రభువా ఈ మారణహోమయ్యా, అద్భుతం చేసి మీ జోక్యంతో ప్రభువా, ప్రజలు కోరుకున్న పాలన, మీ చిత్తములో ఉన్న పాలన. అవును, మనం ప్రార్థన చేద్దాం. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలు రావాలి. పరిశుద్ధుడా స్తోత్రాలు. ఇరాన్ కొరకు అది పర్షియాగా ఉంది, పారసీకంగా ఉంది, కానీ ఆది కాండంలో ఏలాముగా ఉంది. ఆ దేశంలో ప్రజలు నానా బాధలు అయ్యా. 12,000 మంది ప్రాణాలు పైగా పోగొట్టుకున్నారు. బహిరంగ ఉర్లు అయ్యా. ఆ మత ఛాందస్వాది ఖమేని మీద తిరగబడితే మరణమే. మోరల్ పోలీసులను పెట్టి ప్రభువా ఎంతోమంది ఆడపిల్లల్ని నాయన చంపేశారు ప్రభువా. ఎంతోమంది ఆడపిల్లల్ని కాల్చేశారు నాయన. ఎంతోమంది ఆడపిల్లల్ని కొట్టి చంపేశారు ప్రభువా. మతం కన్నా మనిషి గొప్పవాడు ప్రభువా. మతం మనిషి నాశనాన్ని తీసుకుని వెళ్తుందని చెప్పారు. ఈ దినాన ప్రభువా మతంతో, మత ముసుగులో మారణహోమం సృష్టిస్తున్నా నాయన దేశాలు ఎన్నో, అందులో మా దేశం కూడా ఉంది. క్రైస్తవుల హింసలు ప్రభువా, క్రైస్తవుల చంపడాలు, చర్చిలు ధ్వంసం చేయడాలు, బైబిల్ తగలబెట్టడాలు, సువార్త పనికి వెళుతున్న వాళ్ళు దాడులు చేయటాలు, జుట్టు పీకటాలు ప్రభువా, ఎన్నో రాళ్ళు వేయటాలు మీరు చూస్తూ ఉన్నారు నాయన. వారిని క్షమించమని కోరుకుంటున్నాం, వారి నేత్రాలు తెరవమని కోరుకుంటున్నాం. క్రైస్తవుడు దాడికి దిగద్దని చెప్పారు. ప్రేమించడమే మా కర్తవ్యం, క్షమించడమే మా మార్గం. స్తోత్రాలు. మీరు మాకు ఏది నేర్పారో సిలువుపై అదే పాటించారు. ఆ మార్గంలో నడవమన్నారు, నేను చేసినట్టు మీరు చేయమన్నారు. నేను ఎన్నో దేశాలు ప్రభువా, హింసించే దేశాల్లో
భారతదేశం కూడా చేరిపోయింది. మేము ఎంతో దుఃఖపడుతున్నాం ప్రభా మా దేశం కొరకు, మా దేశ స్వస్థత కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఉత్తర కొరియా కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన, ఇరాన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇరాక్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, సౌదీ అరేబియా కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎన్నో దేశాల్లో స్వాతంత్రత లేదు, ప్రజలను ప్రజలుగా చూసే స్థితి లేదు ప్రభు. అందుకే ఈ దినాన్ని మీ బిడ్డలుగా ప్రభువా మీ పాద సన్నిధిలో శిరస్సు వంచి చేతులు జోడించి కన్నీటితో పగిలిన హృదయంతో మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. అయ్యా, ఇరాన్లో ఉన్న ప్రభా ప్రతి తల్లిని, ప్రతి ఆడబిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి. నలిగిపోయి ఉన్నారు ప్రభా నాయన, హృదయం బద్దలైన స్థితిలో ఉన్నారు ప్రభా. ముసుగులు ధరించి వాళ్ళ ఏడుపులు, మేము స్వేచ్ఛగా గాలిని పీల్చాలనుంది. వారి హక్కులను కాలరాశాడు మత ఛాందసవాదులు. అయ్యా, జరగడానికి వీల్లేదు. మీరు మమ్మల్ని సృష్టించారు, మాకు స్వాతంత్రాన్ని ఇచ్చారు, స్తోత్రాలు. ఈ స్వాతంత్రాన్ని హరించడానికి ఎవరికి హక్కు లేదు. జోక్యం చేసుకోవాలని వేడుకుంటున్నాం ప్రభా. 1979 నుండి నేటి దాకా ప్రభా జరిగిన మారణ హోమం బయట ప్రపంచానికి తెలియదు. మీకు అంతా తెలుసు నాయన. ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. విత్తబడిన వాక్యాలు మా హృదయంలో నీరు కట్టి ఫలింప చేయండి. మేము నిత్యము అనేక దేశాల కొరకు ప్రార్థించే కృపను దయచేయండి. కోరేషు పాలన అక్కడ రావాలి, కోరేషు సంస్కరణలో ఇరాన్లో రావాలి, కోరేషు యొక్క నీతి పరిపాలన రావాలి, కోరేషు మంద కాపరిగా ఏ రీతిగా ప్రభా దేశాన్ని పరిపాలించాడో రావాలి. అందుకే కోరేషు మా తండ్రి అని చెప్పారు, స్తోత్రాలు. బైబిల్ని మళ్ళీ తీసుకొచ్చారు ప్రభా. బైబిల్ వైపు నాయన పారసికం ఇరాన్ రావడానికి సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.